రాజకీయాల్లో ఈ బూతు పదజాలం ఎక్కువైపోయిందనేది సర్వత్రా జరుగుతున్న చర్చ. విమర్శలు అలాగే ఉంటున్నాయి, లేకపోతే ఒకరిపైన ఒకరు చేసుకునే ఆరోపణలు కూడా కొంచెం శృతిమించి హుందాతనాన్ని విడిచేసి మాట్లాడుతున్న మాటలే ఎక్కువ చూస్తున్నాం మనం ఈ మధ్య. అయితే పబ్లిక్ డొమైన్లో కూడా అలాగే మాట్లాడుతున్నారు, ప్రజలతో మమేకమైనప్పుడు అలాగే మాట్లాడుతున్నారు, బహిరంగ సభల్లో అలాగే మాట్లాడుతున్నారు, మీడియాలో కూడా అలాగే మాట్లాడుతున్నారు, స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు విమర్శ చేయొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఉండే పరిస్థితిని బట్టి, హోదాని బట్టి, ఉందాన్ని బట్టి విమర్శించాలనే ఒక కనీస ప్రోటోకాల్స్ కూడా వదిలేస్తున్న పరిస్థితి. ఇది నిజానికి ఆంధ్రప్రదేశ్లో పతాక స్థాయికి చేరిపోయింది. దురదృష్టవశాత్తు తెలంగాణలో కూడా చేరుతున్నట్టే అనిపిస్తోంది. చేరుతోంది, అది చేయి దాటిపోతోంది. దాని మీద పలు సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆయన తెలంగాణ పునర్నిర్మాణ సదస్సు అనేది పెట్టడానికి ప్రభుత్వం అనుమతించలేదు. తెలంగాణకు చెందిన కొన్ని సంఘాలు కానీ తెలంగాణ వాదులుగా ఉన్నవారు విమర్శించారు. అదే దాని గురించి పెద్దగా కాదు, కానీ అప్పుడు పెద్ద ఇష్యూనే జరిగింది కదా. వాళ్ళు అటు నుంచి వాళ్ళు అనడం, ఇటు నుంచి వీళ్ళు అనడం, మాట అనుకోవడం, సోషల్ మీడియా వేదికగా చాలా భయంకరమైన దాడి జరిగింది. ఒకరిపై ఒకరు మాటల దాడి, పోస్టుల దాడి, రాతల దాడి చాలా జరిగాయి. అదే అన్ఫార్చునేట్ అనుకున్నాం, ఇది ఇలా జరగకూడదు అనేది అనుకున్నాం. సరే, అది అయిపోతున్న తరుణంలో ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఏంటి అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున అనే వ్యక్తి సాక్షి టీవీ డిబేట్లో చాలా భయంకరమైన, అత్యంత జుగుప్సాకరమైన భాషతో అతను రేవంత్ రెడ్డి గారిని విమర్శించాడు. అది ఎప్పుడో ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో అయ్యుండొచ్చు, కాదని కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు ఎందుకు మళ్ళీ ట్రోల్ అవుతాయి, ఎందుకు తెర మీదకి వస్తాయి అనేది మనం చెప్పడం కష్టం. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఉద్దేశపూర్వకంగా బయటకు వచ్చేవి కావచ్చు, లేదా అచానక్లో అనుకోకుండా బయటకు వచ్చేవి కూడా అయి ఉండొచ్చు. ఎలా వచ్చినా వీడియోనే, కామెంటే, తప్పే, నేరమే, శిక్షే. అది మనం కాదని లేని పరిస్థితి. అది తప్ప లేదా అది శిక్షించాలా వద్దా అనేది కోర్టు ఫైనల్ చేస్తుంది. అది మన చేతుల్లో ఉండదు. కానీ వీడియో ఎప్పుడైనా వచ్చినట్టే కదా. సో ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తి మాట్లాడిన మాటల మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీరియస్గా తీసుకున్నారు, కేసు పెట్టారు. హైదరాబాద్లోనే కేసు పెట్టారు. తెలంగాణ పోలీసులు ఆంధ్ర వెళ్ళి గుంటూరు దగ్గర అక్కడెక్కడ అతను ఉంటాడు, అతన్ని అరెస్ట్ తీసుకొచ్చారు. బహుశా కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టున్నారు. ఇంకా జడ్జిమెంట్ ఏదో రిజర్వ్ అయింది అతని రిమాండ్కి సంబంధించి. ఇంకా ఆర్డర్ రావాల్సినట్టుంది, ఇంకా రాలేదు. సో దానికోసం వెయిటింగ్. రిమాండ్ ఇస్తారా ఇవ్వరా అది మ్యాజిస్ట్రేట్ గారి ఇష్టం, జడ్జి గారి ఇష్టం. మనం దాని విషయంలో మనం ముందే చెప్పడానికి లేదు, మనకు తెలియదు కూడా. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, గడిచిన 2 రోజులుగా జరుగుతున్న చర్చ అసలు మామూలుగానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే 2 రాష్ట్రాలు ఏర్పడి 12 ఏళ్ళు అయిపోయింది, 12 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయినా కూడా ఇంకా అటు నుంచి అటు విమర్శల దాడి కొనసాగుతోంది. ఇంకా మీరు తెలంగాణ అంటారా అని తెలంగాణ వాదులు, ఆంధ్రాని అంటారా అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రకరకాల రూపాల్లో విమర్శించుకుంటున్నారు. అది కూడా అన్ఫార్చునేట్ థింగే, అవాంఛనీయం కూడా. అలాగే రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, ఇడుపు కాగితం అని ఒక సినిమా వచ్చింది. ఇడుపు కాగితం అనేది వెరీ నార్మల్, చాలా సాధారణమైన పదం తెలంగాణలో, చాలా సాధారణమైన పదం. కుటుంబాల్లో తేడాలు వచ్చిన భార్యాభర్తల మధ్య
పిల్లగాడికి మధ్య వస్తే ఇడుపుగాయితం అంటారు. అసలు కోర్టు దాకా కూడా వెళ్ళరు, పెద్ద మనుషులే కూర్చొని రాసేసే సందర్భాలు గతంలో. సరే ఇప్పుడంటే కోర్టులు జరుగుతున్నాయి కాబట్టి విడాకులు ఒక రకంగా చెప్పాలంటే. దాని మీద ఈ ఇడుపుగాయితం పెడితే ఎవరికి అర్థం అవుద్దని, అంటే ఏమాత్రం సామాజిక స్పృహ, హుందాతనము, పద్ధతి తెలియని ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒకళ్ళో ఇద్దరు పోస్టు పెట్టారు. దాంతో ఇటు నుంచి తెలంగాణ వైపు నుంచి మళ్ళీ రివర్స్ అటాక్, మా భాషను కించపరుస్తారా అని ఇటు నుంచి మొదలైంది. అటు నుంచి అదో పెద్ద సామాజిక యుద్ధమే నడిచింది సోషల్ మీడియాలో. అన్నెసరీ, అసలు ఏమాత్రం అవసరం లేని ఒక పరిస్థితి. ఇలాంటి ఇది ఉన్నప్పుడు ఒక సినిమా పేరుని అన్నందుకు తెలంగాణ వాదులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే నువ్వు పునర్నిర్మాణ సదస్సు పెడతావా, నీకేం సంబంధం, నువ్వు నిర్మించేది ఏంటని రియాక్ట్ అయ్యారు. అట్లాగే అటునుంచి ఆ సినిమా పేరు మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీరు అంటున్నారని వివిధ సందర్భాల్లో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇదంతా చూసాం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని, పార్టీలు పక్కన పెడదాం కాసేపు, ఏ పార్టీ అయినా ముఖ్యమంత్రే. తెలంగాణ ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు సభ్యత సంస్కారం లేకుండా ఒక టీవీ డిబేట్లో మాట్లాడితే దాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది కేసు పెట్టారు, పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు. కానీ తెలంగాణ వాదులుగా ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని ఎందుకు ఖండించలేదు, దానిపైన ఎందుకు స్పందించలేదు అనే చర్చ గడిచిన 2 రోజులుగా చూస్తున్నాం. చాలామంది మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వాటి మీద రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని నిజమే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే, అంత తేలిక ఎలా తీసేస్తాం ముఖ్యమంత్రి మీద ఆ రకమైన దాడిని. ఇదే వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి మీద కూడా భయంకరంగా మాట్లాడాడు, ఆ వీడియోలు కూడా తిరుగుతున్నాయి ఇప్పుడు. అది ఏపీలో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణ వాదులకి ఎందుకు ఇది కనిపించలేదు, ముఖ్యమంత్రి మీద దాడిని కనీసం మాత్రం ఎందుకు ఖండించలేదు అనేది జరుగుతున్న చర్చ. ఈ అంశం మీద ముందుగా ఆ నాగార్జున యాదవ్ అనే అతను రేవంత్ రెడ్డి గారిని, అంటే నేను నిజానికి ఇది ప్లే చేయడం కాదు, ఆల్రెడీ తిరుగుతోంది, బాగానే తిరుగుతోంది. సో అది అతను మాట్లాడిన మాటలు అవి, అతను ఎప్పుడు మాట్లాడాడు అనేది చెప్పాను కదా ఇందాక, ఏ సందర్భంలో అయినా మాట్లాడి ఉండొచ్చు. కానీ అది ఇప్పుడు బాగా ట్రోల్ అవుతోంది. ఎవరు ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారా, ఎందుకు బయటికి తీశారు అనేది అప్రస్తుతం. అతను ఏం మాట్లాడాడు అనేది ప్రస్తుతం అదే చర్చ జరుగుతోంది. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ కాసిం గారు, అలాగే తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు డాక్టర్ సంగమరెడ్డి పృథ్వీరాజు గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా మానవతారాయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మానవతారాయ్ గారు, ఇది 2 years బ్యాక్ జరిగిన ఒక డిబేట్లో అతను చేసిన కామెంట్స్ అవి. సో ఇప్పుడు ఎందుకు అది మీరు టేకప్ చేశారు? సీఎం గారు వ్యక్తిగతంగా ఆయన యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో ఒక తెగ తిప్పేస్తున్నారు. అదే విధంగా మొన్న జరిగినటువంటి సంఘటనలో కేవీఆర్ అనేటువంటి ఒక జర్నలిస్టు తెలంగాణలో ఏదన్నా పప్పులు జరిగితే, ప్రభుత్వంలో ఏదన్నా పొరపాట్లు జరిగితే విమర్శించాలి, అంతేకాకుండా ఆయన పరిధి దాటిపోయి ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకు సంబంధం లేనటువంటి ఒక సోషల్ మీడియాలో అంటే ఒక పరిధి, ఒక ప్రాంతంలో పెట్టుకున్న అంశం, అక్కడ నాయకత్వాన్ని దూషించడం, ఈ మధ్యంగా ఈ విధంగా అలవాటు అయిపోయింది అందరికి కూడా. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అంటే డిబేట్ అంటే అధికార ప్రతినిధులు అంటే వాళ్ళకి పరిధి ఉంటుంది. చర్చల్లో కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బయట 100 మాట్లాడుకోండి, కానీ డిబేట్లు అనేసరికి వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అవి పదాలు కూడా, వాడే పదాలు కూడా ఎట్లుండాలంటే వ్యంగ్యోక్తులు, చెలోక్తులు లేకుంటే హాస్యోక్తులు ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఘాటు పరుష పదాలు లేకుంటే విద్వేషపూరితంగా మాట్లాడే పదాలు, అదేవిధంగా ముఖ్యమంత్రుల యొక్క స్థాయిని దిగజార్చే విధంగా వీళ్ళ స్థాయి అసలు వాళ్ళ కాలిగోటకు కూడా సరిపోడు. నిన్న ఆయన ఊరు నాగార్జున యాదవ్, రేవంత్ రెడ్డి గారి యొక్క కాలిగోటకు కూడా సరిపోడు. ఆయన కూర్చొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇది పద్ధత? ఈ విధంగా మాట్లాడేవారు ఏ పార్టీ అయినా సరే డిబేట్లలో మాట్లాడేటప్పుడు
వాళ్ళ పార్టీ నాయకత్వమే నియంత్రించాలి. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా మాట్లాడాలి. ఎందుకంటే జాగ్రత్త మాట, టీవీలో డిబేట్ల ముందు మాట్లాడేటప్పుడు వందల మంది మనం చూస్తుంటారు. ఏదో మనం ఏదో బయట ఏదో మాట్లాడినమో, లేకపోతే ఊర్లో మాట్లాడినమో, లేకుంటే ఎక్కడో మాట్లాడినాం కాదు. టీవీ డిబేట్లో మాట్లాడినప్పుడు అధికార ప్రతినిధి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించవచ్చు ఏదైనా సంఘటన జరిగితే. పోనీ రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు, దాన్ని ఒక పద్ధతి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మానవతరాయ్ గారు, ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుంది, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ని విమర్శిస్తుంది, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ బీఆర్, ఇవన్నీ రాజకీయ పరంగా చాలా నడుస్తూనే ఉంటే కొంచెం ఎక్స్ట్రీమ్ పోగానే మాట్లాడుకుంటున్నారు, విమర్శించుకుంటున్నారు. అలాగే తెలంగాణలో నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, ప్రజా సంఘాలు కానీ, ఇప్పుడు మన పృథ్వీరాజ్ గారు ఆయన వాళ్ళ సంఘం కానీ, వాళ్ళ పార్టీ కానీ, అసోసియేషన్, ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎక్కడో ఏపీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ ముఖ్యమంత్రిని ఆ రేంజ్లో మాట్లాడిన మాటలు, 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎలా తెర మీదకి వచ్చాయి? ఎవరు దాన్ని ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు వచ్చింది? వాట్ ఐ వాంట్ టు నో. ఇప్పుడు కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారికి ఎక్కడో అమెరికా ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఎక్స్ ఖాతాని ట్విట్టర్ ఖాతాలో ఇక పేరెందుకు ఒక సినీ నటికి సంబంధం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇట్లా సోషల్ మీడియాని ఆసరాగా చేసుకొని వ్యక్తిగత హననం చేస్తారు, వ్యక్తుల యొక్క హననం చేస్తున్నారు. కాబట్టి అది ఎప్పుడైనా సరే 2 సంవత్సరాల క్రితం మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా ఐటీ చట్టాల ప్రకారం, బిఎన్ఎస్ చట్టాల ప్రకారం అది నేరమే. నేరం కాదని నేను అనట్లా. 3 సంవత్సరాల వరకు దాని మీద కేసు ఫైల్ చేసే ఇది ఉంది, చట్ట ప్రకారమే జరుగుతుంది. ఒక చట్ట ప్రకారం లేకపోతే జడ్జి గారు కొట్టిపారేస్తారు. అది దాని గురించి నేను మాట్లాడాల. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తికి రేవంత్ రెడ్డి గారి గురించి ఆ రేంజ్లో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు దాన్ని ట్రోల్ చేసి రేవంత్ రెడ్డి గారి సపోర్టర్స్ కానీ, లేకపోతే ఆయన ఫాలోవర్స్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ కాస్త ఇబ్బంది పెట్టడమో, బాధ పెట్టడమో ఆ అవసరం ఎవరికి వచ్చింది అనేది. మనతో ప్రొఫెసర్ డాక్టర్ కాసిం గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. ప్రొఫెసర్ కాసిం గారు నమస్తే అండి. అయ్యో నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాసిం గారు, మీరు నేను ప్లే చేసింది విన్నారా? ఇందాక బయట విన్నారా? అయితే నేను జస్ట్ ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చి నేను డాక్టర్ కాసిం గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు అవి. సో దాని మీద అసలు ఇనిషియల్గా ఆ రకమైన కామెంట్స్ మీద, ఒక టీవీ డిబేట్లో మాట్లాడిన మాటల మీద ఒక సీనియర్ అనలిస్ట్ గాను ఇంకో రకంగానో మీ ఒపీనియన్ అడగదలుచుకున్నాను. సార్, అది ఏ వ్యక్తి మీద అయినా లేదా ఏ సమూహం మీద అయినా ఒక పద్ధతి కలిగిన సంస్కారవంతమైన భాష మాట్లాడటం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరూ నియమంగా పాటించవలసిన పద్ధతిగా నేను భావిస్తాను. ఏ రాజకీయ విధానం పట్లైనా సరే, వ్యక్తి పట్లైనా సరే, పార్టీ పట్లైనా సరే, సైద్ధాంతిక పరమైన విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు, ఉండాలి కూడా. ప్రజాస్వామ్య దేశంలో భిన్న అభిప్రాయాలు కలిగి ఉండాలి. అలాంటి సైద్ధాంతిక విషయాన్ని వదిలేసి ఇటీవలి కాలంలో చాలా మంది వైయక్తికంగా వ్యక్తి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేసే ఒక పద్ధతిని ఎంచుకోవటం విషాదకరం. ముఖ్యంగా తెలుగు నేల గురించి మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంతానికి ఒక లెగసీ ఉన్నది. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిని కలిపి తెలుగు నేలగా మాట్లాడుతూ ఉంటాను, భావిస్తూ ఉంటాను. కనుక ఈ తెలుగు నేలకున్న లెగసీ ఏమిటంటే, అనేక ప్రజా పోరాటాలు నిర్మాణం చేసిన ఇచ్చోట, ప్రజా ఉద్యమాలని కదిలించిన ఈ ప్రాంతం, ప్రజల మధ్యన ఐకమత్యాన్ని రూపొందించడానికి, ఐకమత్యాన్ని తీసుకురావడానికి కనీసం ఒక 400 సంవత్సరాల చరిత్ర మనకున్నది. ఆ చరిత్ర, ఆ పోరాటాలు, మన పూర్వీకులు నేర్పిన సంస్కారం ఏమిటి అంటే, ఎదుటి మనిషి పట్ల మనం మర్యాదగా మాట్లాడటం, మర్యాదగా వ్యవహరించటం,
స్నేహపూర్వకంగా ఉండటం అనేది. కానీ ఇటీవలి కాలంలో ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తే ఇవన్నీ వదిలేశారండి. రాజకీయ నాయకులు వదిలేశారు, సామాజిక కార్యకర్తలు వదిలేశారు, కొందరు అక్కడక్కడ ఉద్యమ నాయకత్వం కూడా వదిలేసి ఒక చౌకబారు ఆలోచన విధానాన్ని, చౌకబారు రాజకీయాలని, చౌకబారు సంభాషణలోకి దిగటం అనేది మనం అందరం చూస్తున్నాం. కనుక ఇప్పుడు పర్టికులర్ గా ఈ సందర్భంలో మనం మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అవతల ఉన్న ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తికి ఆయన రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న విద్యారంగం మీద మాట్లాడవచ్చు, ఆర్థిక విధానం మీద మాట్లాడవచ్చు, లేదా మూసీకి సంబంధించి సుందరీకరణ మీద మాట్లాడవచ్చు, ప్రపంచ వ్యాపితంగా వివిధ సంస్థలకి ఆయన ఇక్కడ భూములు ఇస్తున్న విషయం మీద మాట్లాడవచ్చు, వైద్య విధానం మీద మాట్లాడవచ్చు, చర్చ చేయొచ్చు. కానీ ఇవేమి మాట్లాడకుండా ఏమిటంటే ఒక ముఖ్యమంత్రి అంటే కనీసం రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు వారి పట్ల మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అవి వదిలేసి ఇట్లా మాట్లాడటం అంటే భాష ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. అందుకే సీరియస్ గా ఆలోచించాలి సమాజం. ఇలాంటి వ్యక్తులని అటు సోషల్ మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, లేదా సామాజిక సమూహాలు కానీ ఇట్లాంటి సంభాషణ చేసే వాళ్ళ విషయంలో, లేదా ఇట్లాంటి వ్యవహారం కలిగి ఉన్న వాళ్ళ, ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ విషయంలో సమాజం, పౌర సమాజం అలర్ట్గా లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఏ నోటితో అలాంటి తక్కువ స్థాయి భాషను ఉపయోగించి మాట్లాడాడో రేపు ఆయననే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే సందర్భం కూడా రావచ్చు. అంటే అన్ఫార్చునేట్లీ కాసిం గారు ఏంటంటే సోషల్ మీడియానే ఇటువంటి వాళ్ళని తయారు చేస్తుందేమో అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటాయి ఇటువంటి వాళ్ళ యాటిట్యూడ్. ఒక్క నిమిషం కాసిం గారు, మనం పృథ్వీరాజ్ గారితో కూడా మాట్లాడదాం. యా, పృథ్వీరాజ్ గారు, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ భాయ్. యా, ఇది రేవంత్ రెడ్డి గారిని సంబంధించి మాట్లాడిన మాటలు మీరు విన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేశాను కూడా. దీని మీద జరుగుతున్న చర్చ మీ నోటీస్కి వచ్చే ఉంటుంది. గడిచిన 2-3 రోజులుగా చర్చ జరుగుతోంది కదా. ముఖ్యమంత్రిని అంటే కూడా ఎందుకు తెలంగాణ నాయకులు కానీ, అన్ని పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఎక్సెప్ట్ కాంగ్రెస్, ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి కూడా వాడు ఎలాగో రియాక్ట్ అయినారు, కేసు పెట్టినారు అనుకోండి. రాజకీయ పార్టీల నాయకులు కానీ, పార్టీలుగా కానీ, లేదా తెలంగాణ వాదులుగా కానీ, మేధావులు కానీ ఎందుకు దీని మీద స్పందించలేదు అనే చర్చ జరుగుతోంది 2-3 రోజులుగా. సో దీని మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? ఆ బయట మీద కూడా మీ స్పందన ఏంటి అతను మాట్లాడిన మాటల మీద? 100% అతను నాగేశ్వర్ యాదవ్ అంటేనే మాట్లాడింది అబ్జెక్షనబుల్ మాటలే. నాగార్జున అంటేనే మాట్లాడింది 100% ఆబ్జెక్షనబుల్ మాటలే. కానీ ఒక్కటి ఏంటంటే నిజంగా వాస్తవం కూడా ఈ మధ్య కాలంలో చూస్తుంటే నాకు కూడా చాలా అసలు ఏంది భాష ఎటుపోతుంది, మరి సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, ఇదంతా చాలా నాకైతే యాక్చువల్గా చాలా బాధ అవుతున్నది. అంటే మోస్ట్ ఫిల్తీ లాంగ్వేజ్ నా జీవితంలో కూడా ఎన్నడూ ఎవరి దగ్గర విననటువంటి భాష సర్క్యులేషన్లో ఉంది. చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు కొంతమంది వీడియోలు పెడుతున్నారు, నరుకుతాము, సంపుతాము, ఈ భాషలు మాట్లాడుకుంటా మీ ఇళ్ళకి వెళ్ళి ఆడోళ్ళని ఎత్తుకపోతాము, రేపులు చేస్తాము, చాలా ఉన్నాయి. నా దగ్గర కూడా మెసేజ్ చాలా ఉన్నాయి. ఈ భాష అంతా వింటుంటే నాకు అసలు ఎటుపోతుంది ఇది అనేది నాకు నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా. ఏ మాటకు ఆ మాట ఉన్నది చెప్తున్నా. అవతల సైడ్ అనగా ఇటు సైడ్ కానీ ఇప్పుడు ఎవరికైనా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మన తల్లులను, చెల్లెలను, అక్కలను అందరిని అంటుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు అది ఆబ్జెక్షనబుల్, అతని మీద చేయాల్సిందే. ద సేమ్ వే నేను ఏమంటున్నా అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ కొంత బాగా టంగ్ స్లిప్ అవుతున్నాడు. తన కూడా కావద్దు. పీసీసీ అయినప్పుడు మనం చూసినాం తొండలు, లాగులు, ఇవన్నీ నిన్న మొన్నటి భాష కూడా. పాలిటీషియన్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్లో ఉన్నారు. మళ్ళీ అట్లా ఈవెన్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అనివార్యంగా అక్కడక్కడ ప్రజా సంఘాలలో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి మనకి ఇదే భాష అర్థమవుతుందో లెక్క. ఇప్పుడు మూసీ సుందరీకరణ అదే చాలా ఘోరము. ఇప్పుడు సరే సపోజ్ ఇప్పుడు నేను అన్నా మైత్రివనంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేటందుకు నాకు ఆబ్జెక్షన్ లేదు అనుకోండి. నేను ఆ స్టేట్మెంట్ ముందే ఆయన అక్కడ చెప్పే ముందే ఎవడన్నా పెద్ద ఆయన విగ్రహం ఇక్కడ పెడతందుకు ఎవడన్నా వ్యతిరేకిస్తే వాడిని మూసిలేసి తొక్కుతా అన్నాడు.
సో ఇప్పుడు అనివార్యంగా నా బోటోనికి ఏమైందా సార్ నువ్వు తొక్కుతా అంటారు నేను వ్యతిరేకిస్తున్నా ఎందుకు వ్యతిరేకిస్తున్నా అనేది అన్ని చర్చకు వస్తావా అని చెప్పని అడిగినాం. సరే రా నేను తొక్కించుకున్నందుకు రెడీగా ఉన్నాను. ఈ భాష రేవంత్ రెడ్డి దగ్గర కూడా వస్తున్నది. ఇది ఏమైపోతున్నది అంటే అది ఒకటే కాదు. ఇప్పుడు లేటెస్ట్ అయితే ఎవరైనా సంపి ఆ రక్తాన్ని చేన్లల్లో వేస్తాము వాళ్ళ కొవ్వు కరుగుతుంది దాంతో పంటలు పండుతాయి అనే స్టేట్మెంట్ కూడా ఆబ్జెక్షనబుల్ స్టేట్మెంట్ అది బాగా. సో సేమ్ అట్లనే వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్నే మాట్లాడుతారు. సో ప్రజలల్లో బీఆర్ఎస్ లో కదా పృథ్వీ ఆ భాష వాస్తవం. నేను కాదని అంటలేదు. నేను అది దాన్ని తెలంగాణ యాసకు కూడా పెట్టి దాన్ని ప్రొజెక్షన్ చేసిండ్రు చాలా మంది. అంటే ఇది ఒకటే కాదు కదా, సినిమాలలో గుండాగిరి, నా పేరు యాదగిరి, నేను ఉండేది భువనగిరి, చేసేది దాదాగిరి, ఇవన్నీ భాషలన్నీ కూడా సినిమా సైడ్కి వెళ్ళి వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాక దాన్ని బరాబర్ కొంత లీడర్షిప్ మిస్టేక్ ఉంది. సో ఇదేంటంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం ఇది. సో మాట్లాడేటప్పుడు ఈ భాషలు ఇప్పుడు ఆయన ఏమవుతుందంటే చాలా టైం పాస్ కు మాట్లాడే కాడికి వస్తున్నది. ఇది ఎట్లుండదంటే చిన్నది, ఇప్పుడు మీరు మాట్లాడింది ఒక బిట్టు పెట్టి మీరు బూత్ మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ లైవ్లు పక్కకు పెట్టి ప్రెస్ మీట్లలో ఎం కొడుకులు ఎల్ కొడుకులు ఏందండి ఇది? ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక 4 రోజుల కింద ఆయనకు ఆబ్జెక్షన్ ఉన్నది. యాదగిరిగుట్టకు సంబంధించినటువంటిది ఒక ఈశ్వరమ్మ యాదవ్ అనేట ఆమె అపాయింట్మెంట్ ఆబ్జెక్షన్ ఉన్నది. ఉంటే నువ్వు పోయి కొట్లాడాల్సింది ఎవరిని? పీసీసీతో కొట్లాడు, నువ్వు ముఖ్యమంత్రితో కొట్లాడు, ఇంకో ఆమె డైరెక్ట్ గా బోషిడి ఏమంటాడా అండి? ఏంది ఈ పదజాలం? ఏంది? ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు కాబట్టి నీ పార్టీ క్యాడర్ అట్లే ఉండాలి. అబ్జెక్షన్ ఉంటుంది ఎందుకు? ఇదేంటంటే పృథ్వీ, ఇది విత్ ఇన్ ది తెలంగాణ భాష ఎక్కడ మాట్లాడినా తప్పే. ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఆ రాష్ట్రంలో మాట్లాడినా, ఈ రాష్ట్రంలో మాట్లాడినా, ఏ రాష్ట్రంలో మాట్లాడినా భాష ఎవరు ఎట్లాంటి దరిద్ర భాష మాట్లాడితే తప్పే. కాకపోతే విత్ ఇన్ ది తెలంగాణ ఎస్ డెఫినెట్ గా చర్చకు రావాలని మీరన్నా లేకపోతే ఇంకొకరన్నా చర్చకు కూర్చోవాలనుకోవడం తప్పు కాదు, సవాళ్లు తప్పు కాదు, బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పుకోవడం ఇటువంటి ఓకే. విత్ ఇన్ ది తెలంగాణ మాట్లాడుకోవడం ఒక ఎత్తు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో ఎంత సీరియస్ వార్ నడిచింది, ఒక వారం రోజులు నడిచింది కదా అంతా కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి విషయంలో ఇంత జరిగితే ఎవరు స్పందించలేదు అనేది తెలంగాణలోనే జరుగుతున్న చర్చ. నేను ఒకటే క్లియర్ గా వెంకటకృష్ణ గారు క్లియర్ గా చెప్తున్నా, ఎక్కడ జరిగినా ఎవరి గురించి జరిగినా చర్చ తెర మీదకి వస్తుంది, రావాల్సిందే. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న చెప్పదలుచుకున్నా, ప్రజలకు కూడా అక్కడ ప్రజలకు ఇక్కడ ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఒక వారం రోజులు దండయాత్ర చేసింది. ఆయనను హత్య చేస్తామని, నీ భార్య అని, బిడ్డ అని అడ్డమైన బూతులు మాట్లాడిన తర్వాత నేను ఒక రౌండ్ టేబుల్ పెట్టిన. ఇదంతే. ఆయన కూడా చాలా మందికి చెప్పుకొని ఒక్కడైనా నా గురించి మాట్లాడతలేడేంది, నా సపోర్ట్ ఆయన డీజీపీ దగ్గర పోయి ఆల్మోస్ట్ సరెండర్ అయ్యింది. అయిన తర్వాత ఆ భాష మీదనే మాట్లాడినాం తప్ప అఫీషియల్ హ్యాండిల్స్ లో కొన్ని పొలిటికల్ పార్టీస్ తన మీద ఇప్పుడు ఆ మాట్లాడే విధానం కూడా మీరు నిజాం దగ్గర మీ ఆడోళ్ళు అంటే నేను చెప్పలేను కొన్ని మీరు ఆ రోజున నాగేశ్వర్ గారి దీని విషయంలో అటువైపు నుంచి వచ్చిన రిటాలియేషన్ కి మీరు దాన్ని ఖండించారు, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినారు. అయితే ఒకటి ఇక్కడ ఇది కూడా ఒకటి ఉంది పృథ్వీ, మీతో ఉన్న సన్నిహిత్యంతో చెప్తున్నా నేను. ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ లో కొంతమంది మాట్లాడిన భాష చాలా హేయమైనది. అది మీరు అక్కడే ఖండించాల్సింది. నేనేం కాదని చెప్తలేను. నేను దాని ఏ భాష ఎవరు మాట్లాడిన అటోలు ఇటు మాట్లాడి ఇటు అటు మాట్లాడి నేను మిమ్మల్ని అన్నా మీరు నన్ను అన్నా ఆ భాష ఆబ్జెక్షనబులే. సభ్య సమాజం నన్ను కూడా హర్షించదు, మిమ్మల్ని కూడా హర్షించదు, ఎవరిని హర్షించదు. నేను ముఖ్యమంత్రిని అంటున్నాను కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి నీ భాష కూడా మార్చుకోమని చెప్తున్నాం కదా. ఎవరిని హర్షించే మార్చాల్సిన అరే ఎట్లా అండి ఆడపిల్లలను డ్రెస్సులు తీసేసి గోవాల బీచ్లలో ఉన్నట్టుగా ఆడపిల్లలను జర్నలిస్టులను ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏంది ఇది? ఎవరు చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? దీని మీద తొక్కాలి కదా. ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్లీ ఇది పొలిటికల్ లీడర్స్ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి పర్కులేట్ అయింది. ఇదే కరెక్ట్ ఏమో 100% మన నాయకులు మనకి చెప్తాను కదా ఇదే కరెక్ట్ ఏమో అనే దీంట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. నాయకులు మాట్లాడేది సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ మాట్లాడుతుంది. 100%. నేను మీకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ యాజ్ ఎ మీడియాగా, నేను కూడా మీడియాకి వెళ్ళి వచ్చినా మనకు తెలుసు కదా, మన ఛానల్లో కూడా ఒక ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటిది ఎం కొడుకులు అని మాట్లాడిన పదాన్ని మన దాంట్లో కూడా టెలికాస్ట్ అయింది. నేను చూసిన బాధ అనిపించింది. అరే వీకే వై ఉన్నాక ఈ భాష వచ్చుడు జర మనం కూడా మన సైడ్ చాలా
అయితే మీరు ఇప్పుడు అన్నదాన్ని press నేను meet లో- గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడతాను ఇదే please, డిబేట్ లోనే please. దాని విషయంలో. తప్పకుండా. అది ఏ సందర్భంలో వచ్చిందో ఇన్ఫాక్ట్ నా నోటీస్ లో కూడా లేదు. అది నా నోటీస్ లోకి వస్తే అసలు నేను కానీ మా ఎండి గారు కానీ ఒక్క 1% కూడా ఇటువంటి భాషకి అవకాశం ఇవ్వం. అదేదో ఓవర్లుక్ లో అయి ఉండొచ్చు, తర్వాత మారిపోయి ఉండొచ్చు. అయితే దీని మీద కిరణ్ రాయల్ గారు కూడా ఉన్నారు, జనసేన. కిరణ్ రాయల్, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే సార్, వికే గారు మీకు నమస్తే. నమస్తే అండి. దీని మీద మీకేమనిపిస్తుంది? అతను నాగార్జున యాదవ్ రేవంత్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడడం మీద కానీ, లేకపోతే ఇటువైపు నుంచి ఎవరు స్పందించలేదని, ఖండించలేదనే చర్చ జరుగుతోంది కదా, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? సార్, ప్యానల్ ఉన్న మిత్రులకి పెద్దలకు నమస్కారం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు సార్, ఇక్కడ ఏ పార్టీని కూడా కాదు, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పక్కన పెడితే ఈ నాగార్జున యాదవ్ అని అతను చాలా వల్గర్గా, ఇప్పుడు కాదు, ఇతని హిస్టరీకి వెళ్తే, మనం యూట్యూబ్ హిస్టరీకి వెళ్తే, ఇతను ఒక సాక్షి ఛానల్ తప్ప వేరే ఛానల్స్ కి డిబేట్స్ మోస్ట్లీ వెళ్ళాడు. ఇతను వెళ్ళేటప్పుడు ఇతను టార్గెట్ చేసే వెళ్తాడు. ఒకరు మాట్లాడేటప్పుడు ఎదుటి వాడిని చాలా బాధాకరంగా మాట్లాడే విధంగా మాట్లాడతాడు. కాబట్టి ఇతను కొన్ని పేర్లు పెట్టాం, కానీ మేము చెప్పం, ఇది లైవ్ కాబట్టి మేము చెప్పకూడదు. ఏబిఎన్ లో ఇది ప్రెస్ మీట్ చెప్పేవాడు, అతను కొన్ని పేర్లు పెట్టి సంబోధించాడు. అతని వ్యక్తిగతం ఎందుకు, అందుకే మేము సంబోధించాం. కానీ అతను అనేక సందర్భాల్లో అతను అప్పుడు ముఖ్యమంత్రి, ఆయన ఒక గ్రామ స్థాయి జెడ్పీ చైర్మన్ నుంచి, ఈరోజు సర్పంచ్ నుంచి, జెడ్పీ చైర్మన్ నుంచి ముఖ్యమంత్రి హోదాకి ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఏ పార్టీనే కావచ్చు, ఒక స్థాయిని ఒక స్థాయికి వచ్చాడు. ఇతనిలాగా గట్టి చట్నీ కోసం రోడ్డు పైన గొడవ వల్ల కేసులు పెట్టుకోడు. గట్టి చట్నీ చేయలేదని, నేను వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి టిఫిన్ బండి వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్ పోయి అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో కేసు పెట్టుకుని బయటకు వచ్చాడు. ఇది ఇతను బతుకు. ఇతను కూడా ఈ రోజు జొమాటో, స్విగ్గీ గురించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాడు వీడు వీళ్ళ అందరూ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు, లోకేష్ గారిని మాట్లాడతారు, చంద్రబాబు గారిని మాట్లాడతారు, మోడీ గారు వరకు కూడా వెళ్తారు. వీళ్ళంతా ధైర్యం ఏమంటే వీళ్ళకి ఒక 2 ఛానల్స్ ఉన్నాయి, ఏదో ఒక అడ్వకేట్లు మాకు తీసుకొస్తారు అనుకున్నారు. ఇప్పుడు చూడండి, 14 రిమాండ్ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్, రిమాండ్ ఇచ్చిన తనకి ఇప్పుడు తెలంగాణ చెంచల్ కూడా జైలుకి పోతున్నాడు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది, ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందండి సార్, ఆంధ్ర రాష్ట్రంలో జైలు అయిపోయినాయి, ఇక్కడ తిట్టించుకున్న జనం దగ్గర, ఇక్కడ ప్రజలందరూ చీకొట్టారు. ఇప్పుడు తెలంగాణ పోయారు, ఘనకార్యం, చెంచలు కూడా జైలు పోయినాడు, అన్ని జైలు వదిలేసి ఈయన చెంచలు కూడా ఇంకా 2 రోజులు పోతే అటు కర్ణాటక, మహారాష్ట్ర పోతారు. వీళ్ళు హైలైట్ అవ్వడానికి వీళ్ళ నాయకుడు టార్గెట్ లో, వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారు చూస్తే కాదు, అది ఎందుకు కాదు ఏమో, చంద్రబాబు నాయుడు శిష్యుడనో లేకపోతే ఎలక్షన్ అప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారో మనసులో ఫీలింగ్ ఉంది, నాకే తెలియదు. కానీ ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా మాతో పాటు వాళ్ళు కూడా కొన్ని దాడి చేస్తుంటారు. కానీ ఈ రోజు అతనికి శిక్ష, జైలుకి రిమాండ్ ఇచ్చారు. దీన్ని కూడా చూడండి, వైసీపీ పేజీల్లో కాసేపట్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రేవంత్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్లీ గా అరెస్ట్, రిమాండ్ చేయమని చెప్పారని చెప్పి కూడా కాసేపట్లో రిమాండ్ రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, జడ్జి గారు ఇస్తారు? కానీ వాళ్ళు చెప్తారు సార్, ప్రశ్న రావాలని జైలుకు పోతే పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం సార్? పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రశ్నారావుని జైలుకి పంపించాయంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు నోటి దూలా. ఇప్పుడు మేము కూడా మాట్లాడతాం, పరిధి లాంటి మాట్లాడతారు, ఎవరైనా పరిధి తీసుకొని పోలేం కదా, నోటి దూలతో మీరు మాట్లాడారు కాబట్టి మీరు జైలుకు పోతారు. ఈరోజు నువ్వు మాట్లాడినావు కాబట్టి తెలంగాణ జైలు తీసుకెళ్లారు. నేను అది మాట్లాడితే మాట్లాడలేదు సార్, ఒక ముఖ్యమంత్రి అయ్యాక మాట్లాడు, మొన్న ఎప్పుడో మాట్లాడేది కాదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన యాంకర్, మళ్ళా కేఎస్ఆర్ గారు ప్రముఖ యాంకర్, ఆయన కూడా ఎవరినంటున్నావు అంటున్నా కూడా ఈయన తెలియనట్టే, అదొక నటన. ఆయన తెలీదా? ఆయన తెలియదంటే ముఖ్యమైన ఆయన తెలీదా? ఆయన కేఎస్ఆర్ గారికి తెలియకుండా ఈయన మాట్లాడుతున్నాడా? అతను దాన్ని అబ్జెక్ట్ చేయకుండా, దాన్ని మ్యూట్ చేసి కట్ చేయకుండా కావాలని టెలికాస్ట్ చేయించారు. ఇతను ఏం చేశాడు, అది ఎట్టో బయటకు వస్తుంది. ఈ రోజుల్లో ఎలా ఉండే మన టెక్నాలజీ తెలుసు కదా సార్. కాబట్టి వీళ్ళు ఎవరైనా చెప్తారు, వీళ్ళకి అసలు ఏమి వరసలు లేవు, బాధ్యతలు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి కంట్లో మాకు వచ్చే జీతాలు, వీళ్ళకైతే నెలకు శాలరీ సార్, ఓపెన్ చెప్తా, వీళ్ళందరికీ శాలరీలు, వైసీపీ అధికార ప్రతినిధులందరికీ కూడా ప్రతి నెల జీతాలు వస్తాయి. ఇతను కానీ ఒక ఉన్నాడు వెంకటరెడ్డి, వాడికి ఇంకో 2 ముగ్గురు ఉన్నారు, వీళ్ళకి నెల పెడితే జీతాలు వస్తాయి. ఈ జీతాల కోసం వీళ్ళు ఒకరి నుంచి ఒక జీతాల కోసం, జీతాలు ఇస్తే తప్పలేదు. చాలా పార్టీలు నాయకులకి, కార్యకర్తలకి మంత్రి శాలరీస్ ఇస్తూ ఉంటాయి, పార్టీ కోసం పనిచేసి ఇచ్చినప్పుడు విమర్శలు చేయమనండి, ప్రభుత్వం మీద చేయమనండి. ఇందా కాసిం గారు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేయమనండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేయనండి, తప్పేం లేదు. కానీ ఇది పద్ధతి కాదు కదా. ఎవరికైనా పార్టీలో కాదు,
చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇంకో అధికార ప్రతినిధి నేను ఈరోజు పవన్ కళ్యాణ్ తిట్టానంటే నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టావు, నేను చూడు తెలంగాణ సీఎం తిడతా అంటాడు వీడు. ఇతను ఇంకో అధికార ప్రతినిధి తెలంగాణ సీఎం తిట్టావా, మీరు కూడా వీడు అనొద్దు, తప్పు కదా. ఇంకొకళ్ళు వచ్చి మిమ్మల్ని అంటారు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితులు వాళ్ళు ఉంటారు. కాబట్టి సార్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అది రిమాండ్ ఇవ్వడం అనేది మంచి పనే చేశారు. ప్రభుత్వం ఇవ్వలేదండి, కోర్టు ఇచ్చింది. నీకో నమస్కారం, కోర్టు ఇచ్చిందండి, అది ప్రభుత్వం అనకూడదు. వాళ్ళు చెప్పేది కోర్టే ఇచ్చింది, తెలంగాణలో ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. అతను కోర్టు విధించింది, కొంచెం మంచి పరిణామం. ఎందుకు మంచి పరిణామం అంటే భవిష్యత్తులో కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచనలు ఉంటాయి. ఈ గత కొద్ది రోజుల్లో మనం వైసీపీ సోషల్ మీడియా చూస్తున్నాం, మనమే చాలా డిబేట్లు పెట్టాం సార్ దీని మీద. వైసీపీ సోషల్ మీడియా అనేక విమర్శలు, చాలా ఘాటైన విమర్శలు డిప్యూటీ సీఎం గారి మీద అందరూ మాట్లాడతారు. ఈ రోజు కూడా ఒక సోషల్ మీడియా చూసినాం, పవన్ కళ్యాణ్ గారికి చేతులు ఆయన సర్జరీ చేసుకుంటే ఆ సర్జరీ మీద ఫోటోలు పెడతారు సార్ మార్పింగ్ చేసి. ఎంత బాధాకరం వస్తుంది అంటే వీళ్ళకి ఒకటే సార్, మేము మా నాయకుడు కళ్ళలో సంతోషం కోసం ఎవరైనా విమర్శిస్తారు, అది పరిదాటిపోతుంది. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే మానవతరాయ్ గారు, పవన్ కళ్యాణ్ గారంటే ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు కాబట్టి, తెలంగాణకు సంబంధించిన కార్యకర్తలో నాయకులు తెలంగాణ వాదులో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడమో, మాటలు పోస్టులు పెట్టడమో, ఇంకోటో చేశారు అనుకుందాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా తెలంగాణ వాదులు కొంతమంది ఆయనంటే గిట్టదు కాబట్టి అట్లా కూడా విమర్శలో, పోస్ట్లో, మాటలో, బూతులో అవో ఇవో అన్నారని అనుకుందాం. కానీ ఏపీలో ఉన్న వైసీపీ కార్యకర్తకి రేవంత్ రెడ్డి గారంటే ఎందుకంత ద్వేషము, ఎందుకంత ఇది, నాకు అక్కడ లాజిక్ కనపడలా. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన అక్కడ ఉన్న మోడరేటర్ పేరెందుకు కానీ పెద్ద ఆయనకి పేరు చెప్పకముందే అతనికి అసలు ముఖ్యమంత్రి అయ్యే ఇది ఎక్కడిది అన్నప్పుడే కనిపెట్టాలా. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కదా, ఏ రాష్ట్రమైనా, కర్ణాటక అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా ముఖ్యమంత్రి కదా. నువ్వెవరిని ముఖ్యమంత్రి అంటున్నావు, నువ్వు అనడానికి వీల్లేదని కట్ చేసేయాలి కదా. అది చేయలేదు. అది ఎవరు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు అనే దాని మీద నాకు ఇంకా వాస్తవంగా ఎవరు ట్రోల్ చేస్తారని తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఒకటి, అది జగమేరిన సత్. ఇప్పుడు కాదు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు చట్టపట్టాలు సంబంధం అందరూ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాల వీడియోని ఇప్పుడు ట్రోల్ చేయాల్సిన అవసరం, రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటే 100% బీఆర్ఎస్ నాయకత్వానికి వచ్చింది. ఒక వాస్తవం చెప్పండి, మీ అందరూ తెలుసు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీరు. దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ అయితే రాజకీయాల్లో ఈ బూతులు మాట్లాడిన బూతుపిత కేసీఆర్ గారు. ఆ తర్వాత సోషల్ మీడియాగా ఆసరా చేసుకొని ఏ విధంగా వీళ్ళు వ్యక్తిగత హననం చేస్తున్నారో మనం అందరం చూసాం. అంతేకాకుండా ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గర కూడా పోతున్నారు. అదేవిధంగా వీళ్ళు ఈ విధంగా ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, నాకు తెలిసి 2021 నవంబర్ నెలలో అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు జోలికి పోయి ఆయన ఏడిపించినటువంటి దాఖలాలు చూసినాం. ఏడిపించి ఓటం పాలయ్యారు ఈరోజు వాళ్ళంతా కూడా. కానీ ఇది పైశాచిక ఆనందం అంటారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని చెప్పి కూడబలుక్కొని, అంటే ఇక్కడ వాళ్ళు అంటే బాగోదు కాబట్టి అక్కడ నాయకత్వంతో అనిపించినట్టు అనిపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళే ఈ నాగార్జున యాదవ్తో అనిపించినట్టు అనిపిస్తుంది. కాబట్టి నాగార్జున యాదవ్ స్థాయికి మించి మాట్లాడింది 100% నిజం. కాబట్టి ఈరోజు తెలంగాణ పోలీసులు తిక్క కుదిరిస్తున్నారు. ఎవరైనా సరే ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు ఇష్టారీతిన శృతి మించి మాట్లాడితే చట్టాలు తమ పని తాను చేసుకుంటూ పోతాయి. అది ఎవరైనా కానీ. ఇంకో ఇది కరెక్ట్, ఇది ఏ విషయంలోనైనా చట్టాల ద్వారా చేసుకోవాలి కానీ ఇలాంటి మాటల ద్వారా చేయకూడదు ఎవరైనా. ఇందాక పృథ్వీ కూడా కొంత వాస్తవం ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళైనా అధికారంలో లేని వాళ్ళైనా కొంత హుందాతనం ప్రదర్శించాలి అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి అమ్మనాభూతులు తిట్టి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఒక రకంగా సానుభూతి పొందేందుకు ఈయన బీసీ అంటే బీసీ అయితే తప్పు చేయమని ఉంది ఏమన్నా, ఎస్సీ కాబట్టి అరెస్ట్ చేసినట్టు ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ రాజకీయాలు, ఎక్కడికి పోతున్నాము మనం, ఎట్నుంచి ఎటువైపోతున్నాం మనం. ఇట్లాంటి తప్పుడు విధానాలను ఆశ్రయించొద్దు రాజకీయ పార్టీలు. ఇంకో విషయం ఏంటంటే అట్లాంటి వాళ్ళని అధికార ప్రతినిధులు తొలగించాలండి వెంటనే. ఈ విధంగా దెబ్బతలుగుతుంది. మీరు మంచి పాయింట్ చెప్పారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రకంగా తన మీడియాలో, తన సొంత మీడియాలో తన పార్టీ నాయకుడే మాట్లాడినప్పుడు ఛానల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మీడియాలో వాళ్ళ మీద, అలాగే పార్టీ నుంచి వెళ్ళిన అతని మీద చర్య తీసుకోవాలి. అసలు అది లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదులే. సొంత ఎమ్మెల్సీ ఒక ఎస్సీ దళిత డ్రైవర్ని
కొట్టి చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ పదవి నుంచి మా తీయలేదు, అట్లే ఉన్నాడు ఇంకా. అది జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు అనుకోండి. ఇప్పుడు మీరు ఒక డిబేట్ లో నాకు తెలిసి జనవరిలోనో అది చెప్తా ఇందాక పృథ్వీరాజ్ గారు ఇందాక అన్నది నేను అందుకే నోట్ చేసుకున్నా. అది తక్కిళ్ళపల్లి రవీంద్రరావు అది చెప్తానులే, అది నేను చెప్తేనే బాగుంటది. వాళ్ళు రానియట్లేదు, అది పద్ధతి. పర్లేదు అది నేనే చెప్తాను, నేను రానిపోవడం కాదు, ఆ విషయం కూడా చెప్పాలి. ఎనీవే కాసిం గారు, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మన దేశ ప్రధానిని వేరే దేశం వాళ్ళైనా ఎవరైనా అంటే మన దేశాన్ని అన్నట్టే తీసుకుంటాం కదా. ప్రధాని ఏ పార్టీ వాళ్ళు అనేది పక్కన పెడదాం, ఎవరనేది పక్కన పెడదాం. వేరే దేశం వాళ్ళు మన ప్రధానిని అంటే మన దేశాన్ని అన్నట్టుగానే ఫీల్ అవుతాం, దేశంలో ఉన్న పౌరులందరూ. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే మన రాష్ట్రాన్ని అన్నట్టుగానే ఫీల్ అవుతాం. ఏపీ ముఖ్యమంత్రిని అంటే ఏపీ వాళ్ళు అలాగే ఫీల్ అవ్వాలి, తెలంగాణ ముఖ్యమంత్రిని అంటే తెలంగాణ వాళ్ళు అలాగే ఫీల్ అవ్వాలి. మన ఇక్కడున్న వాళ్ళకి ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు. మీరు ఇందాక అన్నారు అభిప్రాయ భేదాలు ఎన్నైనా ఉండవచ్చు, ప్రజాస్వామ్యం అంటేనే భిన్నాభిప్రాయాల వేదిక అని. కానీ అది జరగట్లేదు ఇక్కడ. పక్కోడు తిట్టినా సరే అబ్బా బాగా తిట్టాడన్న ఒక రకమైన అది ఏం ఆనందం అనాలో నాకు పైశాచిక ఆనందం లాగా కనపడతా ఉంది. ఇది ఏ రకమైన కల్చర్ కాసిం గారు? నేను మొదటి నుంచి ఆలోచిస్తున్నది సార్, మేము కూడా యూనివర్సిటీస్లలో ఉన్నప్పుడు లేదా రచయితలు మేధావుల సమూహాలు చర్చలు జరిగినప్పుడు ఇలాంటి భాష మీద చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. మన సమాజం ఎటుపోతుంది, ఎలాంటి సంస్కృతిని వ్యాపింపజేస్తున్నారు అని. మనము సమాజం ఎప్పుడైనా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు, కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు, కొత్త సమాచారం వచ్చినప్పుడు, కొత్త కోర్సులు చదువుతున్నప్పుడు మానసిక వికాసం చెందాలి. ఆ మానసిక వికాసం చెందటం మూలంగా సమాజం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోగా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎప్పుడొప్పుడైనా అన్నాడు, అదే గురిజాడ అప్పారావు ఏమన్నారంటే, ఎప్పుడైనా సరే వచ్చు కాలం మేలు గత కాలం కంటేను అని ఆయన అన్నాడు. ఇప్పుడు నన్నయ్యనే నయము అనిపించే ఒకానొక స్థితిలోకి మన సమాజాన్ని నెడుతున్నారు. అందుకే మనము పిల్లలకి ఏ భాష, రేపు తయారు కాబోయే పౌరులకి ఏ భాష నేర్పిస్తున్నాము, ఎలాంటి సంస్కృతి నేర్పిస్తున్నాము అనేది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులైనా, వాళ్ళు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు మాట్లాడే భాష ప్రతిరోజు అది వివిధ మాధ్యమాల ద్వారా ప్రాచుర్యంలోకి వస్తుంది, ప్రచారంలోకి వస్తుంది. ప్రతి వ్యక్తి చేతిలో సెల్ ఫోన్ ఉంది కనుక వాళ్ళు మాట్లాడేది వైరల్ అయ్యి ఆ భాషని పిల్లలు వింటున్నారు. వినటం మూలంగా ఇదే సరైన భాష కావచ్చు, మనం ఇలా మాట్లాడవచ్చు అని తన స్నేహితురాలితో అదే భాష మాట్లాడుతున్నారు, స్నేహితులతో అదే భాష మాట్లాడుతున్నారు, లెక్చరర్లతో, ప్రొఫెసర్లతో అదే భాష, ఎగ్జాక్ట్ తల్లిదండ్రులతో కూడా అదే భాష మాట్లాడే పరిస్థితిలోకి మన సమాజం నెట్టబడిందంటే ఇది క్షీణ. అందుకే ఇప్పుడు మీరు ప్రారంభంలో అన్నారు కదా, నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు తెలంగాణ సమాజం ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా స్పందించాలి, లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అన్నప్పుడు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నప్పుడు ఎట్లా స్పందించాలి అంటే, ఇక్కడ వ్యక్తులు, రాజకీయ పరమైన విభేదాలు వాటన్నిటిని మనం చర్చ చేయొచ్చు ఇంకో తలములో. కానీ ఒక వ్యక్తిని హీనపరుస్తూ, కించపరుస్తూ, హననం చేస్తూ ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా సమాజం మౌనంగా ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను. అలా మౌనంగా ఉంటే ఆ భాష రేపు ఖచ్చితంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తది, ఆ భాష మనలోకి ప్రవేశిస్తది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులు రేవంత్ రెడ్డిని కదా అన్నది, ఇది నన్ను కాదు కదా అని అనుకుంటే, లేదా చంద్రబాబు నాయుడు గారిని కదా అన్నది, ఇది నన్ను కాదు కదా, లేదా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని కదా అన్నది, ఇది నన్ను కాదు కదా అని అనుకుంటే, ఎప్పుడో ఒకసారి మీడియాలో, ఇప్పుడు మీరు ఒక చర్చకు పిలిచారండి, మీతో నేను కొన్ని అభిప్రాయాలు పంచుకుంటున్నాను, ఖచ్చితంగా నేను ఈ సందర్భంలో మౌనంగా ఉంటే ఈ అభిప్రాయాలు పంచుకున్నందుకు రేపు ఇంకొకడు నా వీనికి వస్తాడు ఏదో రూపంలో. అందుకే తెలంగాణ పౌర సమాజమైన, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజమైన మనకు ఒక మేధో వికాసం చెందిన సమాజంగా గుర్తింపు ఉన్నది. ఒక 4-5 నెలల కిందట సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది. బార్ కౌన్సిల్ ఎలక్షన్ నడుస్తూ ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా సరే మహిళలకి 33% రిజర్వేషన్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఇవ్వకపోవచ్చేమో గాని
బాగా చైతన్యవంతమైన తెలంగాణ లాంటి ప్రాంతంలో ఖచ్చితంగా మీరు అమలు చేయండి అని సుప్రీంకోర్టు కామెంట్ చేసిందండి. ఇది మనకు కాంప్లిమెంట్. అవును. ఎందుకు కాంప్లిమెంట్ అంటే మన సమాజం పట్ల సుప్రీంకోర్టు లాంటి అంతమంది జడ్జీలు ఒక గౌరవాన్ని ప్రదర్శించారు. అలాంటి గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక రేవంత్ రెడ్డి గారి ఆర్థిక విధానాల మీద, రాజకీయ విధానాల మీద నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, నేను మాట్లాడతాను. కానీ ఒక ముఖ్యమంత్రిని అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సమాజం స్పందించాలి. నా డిబేట్ అది యొక్క కేసీఆర్ కాసిం గారు, నా డిబేట్ యొక్క ఉద్దేశం కూడా ఇవాళ అదే. కేసీఆర్ గారి సందర్భం వచ్చినా కూడా ఖచ్చితంగా స్పందించాలి. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా స్పష్టంగా సార్. చెప్పండి. ముఖ్యమంత్రుల స్థాయిలో అంటే రాజకీయ నాయకులు మాట్లాడేదానికి బాగా ప్రచారం లభిస్తుంది గనక నియంత్రణ, వ్యక్తిగత నియంత్రణ, భాష విషయంలో తప్పనిసరిగా స్వీయ నియంత్రణ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా స్థానాల్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలైనా మీరు పాటించాలి. మీరు పాటించకపోతే రేపు సమాజం మీ పట్ల తప్పుడు అభిప్రాయం కలిగి ఉండే అవకాశం ఈ రోజు కాకపోయినా ఇంకొన్నాళ్ళకైనా ఏర్పడుతుంది అనే ఒక ఎరుకని ఈ నాయకులు కలిగి ఉండాలి. 100%. కనుక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పదవిలో ఉన్నారు కనుక నేను వారికి విజ్ఞప్తి పర్సనల్ గా కలిసినప్పుడు చెప్పాను నా అభిప్రాయాన్ని. ఇప్పుడు కూడా ఈ మీడియా ఛానల్ ద్వారా కూడా నా అభిప్రాయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కనీసం మనం 1950లో నుంచి ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎందరినో చూశాం. సంస్కారవంతమైన భాషను మాట్లాడిన ముఖ్యమంత్రిని చూశాం. 4 బూతు మాటలు మాట్లాడినంత మాత్రాన మీడియాలో అవి హెడ్డింగ్ లో మారతాయేమో తప్ప మనల్ని సమాజం ఎట్టి పరిస్థితులు అంగీకరించదండి. మన రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైనా దురదృష్టం సరే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన సీక్వెన్స్ లో దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాతే అలాంటి అద్భుతమైన మంచి భాష మాట్లాడే ముఖ్యమంత్రులను చూడలేకపోతున్నాం. అంతేనా? అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారంటే, మీరు చెప్పింది కరెక్టే, రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి వారు చాలా ఇదిగా ఉండాలి, ఉందాక భాష విషయంలో కానీ ఇతర విషయాల్లో మీరు అన్నారు, విచ్ ఈస్ కరెక్ట్. అయితే ఆయనతో మీరు వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఇతర సందర్భాల్లోనూ ఏదైతే చెప్పానన్నారో అట్లా మాలాంటి వాళ్ళని కూడా చెప్పాం, ఆ స్నేహం వల్లనో లేకపోతే పరిచయం వల్లనో ఇంకో రకంగా. ఆయన ఏమంటారంటే, భలే చెప్తున్నారే నాకు అందరూ, మరి గడిచిన 10 ఏళ్ళు ఎక్కడ పోయారు మీరు అందరూ చెప్పేవాళ్ళు, ఆయనకు ఎందుకు చెప్పలేదు, ఆయన అసెంబ్లీలో కూడా పచ్చిబూతులు మాట్లాడినాడు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు అని అంటాడు. దానికి సమాధానం నా దగ్గర అయితే లేదు. నేను అప్పుడు మాట్లాడాను, మీ అందరికి తెలుసు. అప్పుడు నేను మాట్లాడిన విధానం మాట్లాడారు, కొన్ని సందర్భాల్లో మాట్లాడాను, నన్ను తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టారు. ఆ విషయం కనుక ఎవరి విషయం ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళు వ్యక్తులు అనే విషయం నేను అట్లా చూడండి. వీళ్ళు ఒక తెలంగాణ వ్యవస్థలో రాజకీయ పార్టీలలో వీళ్ళు భాగస్వాములు, వీళ్ళు నాయకులు, తెలంగాణ సమాజానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నాయకత్వం వహించే వ్యక్తికి నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలన్నప్పుడు మనకి కనీసం అరిస్టాటిల్ నుంచి మొదలుపెట్టి చూస్తే సుకుమారమైన భాష, సున్నితమైన భాష ఉండాలని చెప్పారండి పూర్వకాలంలో. మహాభారతంలో అర్జునుడితో తర్వాత ధనురాజుతో శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి భాష, రాముడు తన లక్ష్మణుడితో చెప్తాడు. హనుమంతుడి భాష ఎంత సుకుమారంగా ఉంటుంది, వాగ్దాటి ఎలా ఉంటుంది, మాట తీరు ఎలా ఉంటుంది, ఎదుటి వ్యక్తిని తన వాదన పటిమతో ఎలా కన్విన్స్ చేస్తాడు అని ఉపన్యాస కళకి అది ఒక ఉదాహరణగా ఆ ఉపన్యాసాన్ని, రాముడు చెప్పిన ఉపన్యాసాన్ని మేము పాఠ్యాంశంలో చెప్తూ ఉంటామండి. కనుక అట్లా రామాయణ మహాభారత పురాణాల నుంచి కూడా నాయకులకి మొట్టమొదలు భాష బాగుండాలి అని చెబుతారు, అదే నేర్పిస్తారు. అందుకే నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ మీరు స్వీయ నియంత్రణ పాటించండి దయచేసి. తెలంగాణ సమాజానికి ఉండే త్యాగ గుణం వలన, సాటి వారికి సహాయం చేసే గుణం వలన, ప్రేమించే గుణం వలన అలాంటి భావాలనే మీరు ప్రజల మధ్యకి తీసుకురండి, ప్రచారం చేయండి, సోదరత్వాన్ని పెంచండి తప్ప మీరు ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణకి రావద్దని నేను సవినయంగా మీ మీడియా ద్వారా అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం సార్. లేదు, అది నిజానికి జరగాల్సిన ఇది కూడా గతం నుంచి చాలా సందర్భాల్లో కూడా మనం ఎందుకు చెప్తున్నా, అదేంటో అది ఒక కామన్ క్రైటీరియా అయిపోయింది వాళ్ళకి, అది ఒక ప్రోటోకాల్ లాగా తయారయ్యారు. దాని మీద కూడా మాట్లాడదామండి. అట్లాగే ఇందాక మిత్రుడు
పృథ్వీరాజ్ గారు అన్నట్టు ఈ భాష విషయంలో కానీ అది మీడియాలో అయినా సోషల్ మీడియాలో అయినా ఆయన మా దాంట్లో కూడా ఒకసారి ఇప్పుడు చూశాను అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నా నోటీస్లో లేదు, అది ఓవర్లుక్లో అయిందేమో, జరగకూడదు, అది ఏంటో నేను ఒకసారి క్రాస్ చెక్ చేయాలి, నా నోటీస్లో లేదు. అయితే దీనికి సంబంధించి కూడా మీడియాలో ఎందుకు ఇలా జరుగుతోంది అనే అంశాన్ని కూడా మనం పృథ్వీ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పుడు నాగేశ్వర గారి ఎపిసోడ్ మీరు ఇందాక లేవనెత్తారు కాబట్టి దాన్ని ఒకసారి నేను నాగేశ్వర గారి ఎపిసోడ్ అప్పుడు సరే ఆయన అమిత్ షా గారికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏదో కలిసారు, అదే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదో ఉంది కదా విశ్లేషణ, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని వీళ్ళు అడిగారు, ఆయన నో జగన్ మనోడే మంచిగా ఉండండి అని అన్నాడని ఆయన అన్నారు, అది టెలికాస్ట్ అయింది. దాని మీద అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అక్కడ జనసేన వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కేసులు కూడా పెట్టారు, అంతవరకు జరిగింది. దాని మీద ఇక్కడ మీరు ఇంకా కొంతమంది మిత్రులు వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ పెట్టారు. రైట్, ఓకే, అది తప్పు పట్టాల్సిన అవసరం లేదు, రౌండ్ టేబుల్ పెట్టడంలో తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ కొందరు మాట్లాడిన భాష విషయంలో అబ్జెక్షన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. అయితే నాగేశ్వర గారి మీద కూడా అప్పుడు కేసులు పెట్టారు, కానీ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చేస్తున్నారనే ఒక క్యాంపెయిన్ జరిగింది, రాలేదు వాళ్ళు, అది కూడా తప్పే. ఎందుకంటే మేము కొంత దాని మీద ఇది చూసుకుంటూ ఉంటాం కదా ఎప్పటికప్పుడు, అది సెకండరీ. అయితే మన నాగేశ్వర్ గారి విషయంలో కేసులు పెట్టారని తెలిసినప్పుడు ఇక్కడ ఒక రకంగా చిన్న 2-3 రోజులు బాగానే హడావుడి జరిగింది, రౌండ్ టేబుల్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టారు. కానీ ఈ విషయంలో అసలు మినిమం స్పందన లేదు అనే దాని మీద మీరని కాదు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు, కానీ ఓవరాల్గా కాసిం గారు కూడా అన్నారు సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది అని. దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఒకటి మీకు జస్ట్ యాడ్ చేసేందుకు ఇంతకుముందు అది పోలీసులు హడావిడి జరిగింది అనేది వాస్తవంగా నేను రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు కూడా ఆయన పోలీసుల ఎస్కాట్లోనే వచ్చిండు. తన ఇంటి దగ్గర కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉండే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ పోలీసే, కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారనేది కూడా చెప్పాలి కదా. అయితే దాడులు జరుగుతాయని పెట్టినరా, లేకపోతే వాళ్ళు ఆంధ్ర పోలీసులు కదా, మేబీ కావచ్చు, తెలియదు, మనకు తెలియదు. కానీ ఏమైతుందంటే ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గరికి, అంటే అది ఒకటే ఉదంతం కాదు, ఆ వారం రోజులు జరిగినటువంటి ఆ చర్చలు కావచ్చు, తనకు వస్తున్నటువంటి బూత్ మెసేజ్ కావచ్చు, థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ డీజీపీ గారు కూడా పోయి చెప్పిండు. కరెక్ట్. సో వాటి అన్నిటితో తెలంగాణలో ఒక వాతావరణం వచ్చింది, మొత్తం చెప్పిండు, మెసేజ్ చూపించిండు, ఆయన చెప్పిండు, ఆయన స్వయంగా చెప్పిండు, మీడియా కూడా చెప్పిండు, మాతో కూడా చెప్పిండు. ఓకే, సో ఆయన మీద అంత దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి కూడా ప్రొయాక్టివ్ ఉండి మరి ఆ ఎవరెవరైతే మాట్లాడినరో వాళ్ళ మీద ఇప్పటికే కేసులు పెట్టనుండే. ఎస్, ఇలా ముఖ్యమంత్రిని అంటే నాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది, నాకు కూడా బాధ ఉన్నది, తెలంగాణ ముఖ్యమంత్రిని ఎందుకు గంటల మాట్లాడతారా అని చెప్పని. కానీ ఇలా వార్నింగ్లు ఇచ్చుకుంటా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇంకా మా నాయకుల మీద ఏమైనా మాట్లాడితే ఇక ముందు ప్రెస్ మీట్లు ఉండయి, దాడులే. నాకు ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీకు తెలుసు గోవిందరావుపేట తెలంగాణ తెలుసు కదా దీని గురించి, కానీ వచ్చి ఇక్కడ అమరుల మీద తాగిపిచ్చి మాట్లాడిపిచ్చారు అనేది. ఇప్పుడు తల్లులను మాట్లాడినప్పుడు ఓసారి ఆవేశం ఉంటది. ఇప్పుడు మీ తల్లిని సపోజ్ నేను తిట్టిన అనుకోరు, మీరు ఆవేశంగా ఏం మాట్లాడుతున్నారు అన్నారా? సో తెలంగాణ తల్లులను పట్టుకొని మీరు నిజాం దగ్గర అన్నారు, రజాకార దగ్గర అన్నారు, మీ సంతతి అది అని ఆ బహిరంగంగా మాట్లాడుకుంటూ మెసేజ్ పెడుతుంటే ఓనోనికి కోపం వచ్చి అన్నాడు అనుకుందాం సపోజ్. సరే, అది అన్నదానికి ఓకే, నాగేశ్వర్ గారు డీజీపీ గారికి చెప్పారు, సెక్యూరిటీ ఇచ్చారు, తర్వాత కూడా ఉండాలి, ఇక్కడ కూడా ఉండాలి, ఉండాలి కదా, ఇక్కడ గవర్నమెంట్ కూడా ఉండాలి. అడ్డం నిలబడుతుంటాం, మేము కూడా నిలబడతాం. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు అన్నారు కదా, ఈ భాష నేనంటే మీరు బడే మాట్లాడినరు, ఆయనకి ఎందుకు చెప్పలేని. వాస్తవంగా మేము కూడా మస్తు సార్లు మాట్లాడినాం, దాని మీద పాటలు సాహిత్యం కూడా వచ్చింది. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యం మాట్లాడలేదు, సత్యవాక్యముకు సావులేను సత్యమే మాట్లాడు పూర్తి. ఆయన అట్లా మాట్లాడిన కాబట్టి ఫామ్ హౌస్ లో ఇలా ముసలు లెక్క పెడుతున్నాడు. ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు కదా, ఆయన గొడ్లెన్ని ఉన్నాయి, బర్రెలెన్ని ఉన్నాయని కౌంట్ చేసుకుని తిరుగుతుంది, ఏ బర్రె ఎన్ని పాలు ఇస్తున్నది అని కౌంట్ చేసుకుని తిరుగుతుంది. అన్నారు కదా,
మీడియాలో కూడా ఇలాంటి భాష ఉండకూడదని ఎగ్జాంపుల్ గా ABN లోనే ఒకసారి స్క్రోలింగ్ లో ఎక్కడో ఇట్లాంటిది వచ్చిందని. నిజానికి Scrolling నేను కాదు, మళ్ళీ direct చెప్తున్నా, voice. వచ్చింది. అది నేను నా దృష్టిలో ఉంటే రాదు, అసలు మా వాళ్ళు కూడా వేయరు. అది ఓవర్లుక్ లో సమ్ టైమ్స్ జరుగుతుంది, అది సమ్ టైమ్స్ కూడా వన్ టైమే జరిగి ఉంటుంది, నేను చూడాలి. అయితే ఈ డిబేట్ల విషయానికి వచ్చేసరికి ఒకసారి నా డిబేట్లో ఇందాక మానవతరాయ్ గారు చెప్తుంటే నేను మీరున్నప్పుడే చెప్పాలని ఆపాను కదా. అదేంటంటే రీసెంట్గానే జరిగింది, ఎక్కువ రోజులు కూడా కాల. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు నా డిబేట్లో ఉన్నారు. నేను పిలిచాను, వారు వచ్చారు. నేను పిలిస్తేనే వచ్చారు, నేను పిలవకుండా ఎందుకు వస్తారు ఇప్పుడు? నేను పిలిస్తేనే కదా మీరు నలుగురు వచ్చారు. వచ్చినారు గౌరవంగా, అంతా బాగానే నడుస్తోంది. ఆయన చాలా భయంకరంగా, సారీ టు సే, మీరు కాసిం గారు అండ్ అందరూ మన్నించాలి రిపీట్ చేస్తున్నందుకు ఆ పదాలు, ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అన్నీ లైవ్లో అనేస్తున్నాడు. అనేస్తుంటే నేను అన్నాను, లేదు దయచేసి అది ఆ పదాలు రవీంద్రరావు గారు మీరు ఆ పదాలు వాడకండి, వెనక్కి తీసుకోండి అన్న. ఇట్స్ మై రిక్వెస్ట్ అన్న, మై హంబుల్ రిక్వెస్ట్ అన్న. మీరు వినే ఉంటారు, పృథ్వీ మీరు చూసే ఉంటారు కదా ఆ వీడియో. 4-5 సార్లు రిక్వెస్ట్ చేశాను, 4-5 సార్లు వెనక్కి తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ 4-5 సార్లు. అంటే నేను తీసుకోను, ఏం చేస్తావు అని నన్నే ఆయన కౌంటర్ చేసే పరిస్థితికి వచ్చాడు. వస్తే మరి నేను హుందాగా అచ్చ తెలుగులో ఇప్పుడు మన కాసిం గారు ఎలా మాట్లాడినారో అంత హుందాగా, అలా అయితే మీరు నా చర్చా కార్యక్రమం నుంచి నిష్క్రమించండి దయచేసి రవీంద్రరావు గారు అని ఉంటే బాగుండేదేమో, నాకు తెలియదు, నేను అనలేదు. మీరు తీసుకోవట్లేదు కాబట్టి ప్లీజ్ గెట్ అవుట్ ఫర్ మై డిబేట్ అన్న. నేను అన్నమాట ఇది. దానికి వాళ్ళు ఏం చేశారు, నా కొడుకులు అన్నందుకు చర్చ ప్రజలు మొత్తం హర్ట్ గారు, కానీ ఆయన హర్ట్ అయిపోయాడట, లేచి వెళ్ళిపోయాడు అన్న తర్వాత వెళ్ళిపోయారు. అది మమ్మల్ని నిషేధం విధించారు వాళ్ళు, ఓ లెటర్ రిలీజ్ చేశారు, ABN ఆంధ్రజ్యోతి నిషేధం అని. ఓకే, తర్వాత సరే వాళ్ళు బాధపడ్డారేమో అని ఎంత మీరు కాసిం గారు నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా, గెట్అవుట్ అన్నది నేను, కానీ వెంకటకృష్ణగా కాకుండా మా MD గారు ఆర్గనైజేషన్ పరంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని వేశాం. ఓకే, ఆర్గనైజేషన్గా, నాట్ అన్ ఇండివిజువల్. కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. అంటే చూడండి, ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టి మన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎట్లా తయారయ్యారని మీరు అర్థం చేసుకోండి. ఇది పృథ్వీ మీరు ఇందాక అన్నారు కాబట్టి చెప్తున్నా, ఎపిసోడ్ మీరు కూడా ఫాలో అయి ఉంటారు. ఇప్పుడు మీరు దాని మీద ఏమైనా చెప్తే చెప్పండి పృథ్వీ. 100% అది వెనుకకు తీసుకున్నాం అన్న తర్వాత ఇంకా దాని మీద డిబేట్ ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఒక చిన్న పదానికే గెట్అవుట్ అనే కాడికి ఆవేశం లోపలికి వచ్చింది, అది కరెక్ట్ కాదు, అసభ్యంగా మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా, ఆల్ పొలిటికల్ పార్టీస్ అక్కడోళ్ళు కావచ్చు ఇక్కడోళ్ళు కావచ్చు అందుకావచ్చు, ఇలా తెలంగాణ అమ్మలను అక్కల చెల్లెళ్లను గలీజ్గా నానా బూతులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మరి మాకు కూడా కోపం ఉన్నది. అదే చెప్తున్నా ఇలా సోషల్ మీడియాలో ఎట్లా తయారైపోయిందంటే, నేను పవన్ కళ్యాణ్ గారి అమ్మ ఉందా అని అంటే బ్రతికుందా లేదా అన్న ఉద్దేశంతో ఉందా అని అడిగిన, నాతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, అతనితో ఉందన్నాను. అక్కడికి ఆఫ్ చేసి అమ్మని తిట్టినాను. మీ అమ్మ ఉంటే అమ్మకు చూపియండి, లేకపోతే మీ వదినకు చూపియండి, ఈ బూతులు చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని ఇదంతా చెప్పు తీసుకొని అని చెప్పినాం, మాట్లాడినాం. అయితే అక్కడికే పెట్టి దీన్ని ఎక్కడికో తీసుకపోతున్నారు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, అమరుల తల్లులను కూడా తాగి వచ్చిరని మాట్లాడు, ఇవన్నీ బహిరంగ ఓపెన్ గా. ఇప్పుడు మన ఛానల్ అలా వేసేటప్పుడు కూడా ఒకసారి వెనకకు తీసుకొని జీవోలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఆవేశానికి వచ్చి మాట్లాడి దాన్ని అక్కడ సబ్సైడ్ చేయాలంటే వాళ్ళ తరపు నుంచి కూడా ఉండాలి. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే ఇప్పుడు మీకు అన్నందుకు మీరు రిజైండర్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ వాళ్ళు పంతం పట్టినట్టు వాళ్ళు రిజైండర్ కూడా ఇస్తలేరు, ఉల్టా దాడులు చేస్తామని మాట్లాడుతారు. వాళ్ళనే పక్కకు పెట్టుకొని వాళ్ళ నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఏది ఈ ఎల్ భాషలు మాట్లాడిన వాళ్ళను. ఇది దీని మీద కూడా నియంత్రణ పొలిటికల్ పార్టీ. మీరు PhD చేసిన డాక్టర్, మీరు డాక్టరేట్ ఉంది మీకు. కాసిం గారు అయితే ఆయన చాలా సాహితీవేత్త, చాలా చదివారు, ఆయన ప్రొఫెసరు, ఒక రకంగా ఉద్యమకారుడు, చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లలో లెక్చర్లు ఇచ్చిన వాళ్ళం, వింటుంటే మిమ్మల్ని డిబేట్ లో పెట్టింది కూడా అందుకే. అట్లాగే మానవతారాయ్ గారు, ఆయన కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. మిమ్మల్ని పెట్టిన ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే అటు ఇటు కూడా ఈ మనుషుల్లో ఏదో మార్పు రావాలి అంటే భాషలో కాదు, మనుషుల్లోనే రావాలంటున్నా నేను.
మనుషుల్లోనే రావాలి మార్పు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇది మానవ భాష కాదు, ఇది నాకు ఎందుకు అనిపిస్తుంది మానవ భాష లాగా లేదు. అందరు కాకపోయినా కొందరు మృగాలు కూడా సిగ్గుపడతాయి. నిజమే. చెప్పండి మానవతరాయ్ గారు చెప్పండి. ఇప్పుడు సంచలనాల కోసం రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు ఎట్టదారంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి, ప్రభుత్వ తప్పులు ఎండగట్టలు తప్పు లేదు, అధికార పక్షం కూడా వ్యవహరించాలి. బాల్కా సుమను ఏ విధంగా వ్యాఖ్యలు చేసిందంటే చూడండి, సంచలనం కోసం అంటే జనం మన వైపు తిరిగి చూడటం కోసం కాలబెట్టాలి, రైల్వే పట్టాలు కోసేయాలి, అదే విధంగా బూతులు మాట్లాడాలి సంచలనాల కోసం. ఈ విధానాలు మంచిది కాదు, ఆరోగ్యకరమైన రాజకీయాలు కావు. అవి తాత్కాలికంగా 10 మంది వీక్షకులు చూడొచ్చు, లేకపోతే జనాలు కూడా అసహించుకుంటారని అట్లా మాట్లాడితే. దాంతో వాళ్ళ మైలేజ్ ఏదో పెరిగింది అనుకుంటారు, కానీ ఘోరంగా పాతాళ లోకానికి పడిపోద్ది. కాబట్టి ఇట్లాంటి మాట్లాడే వాళ్ళ పట్ల పార్టీలు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలండి. ఏ పార్టీ అయినా రేపు ఎవరైనా సరే డిబేట్లలో కూర్చొని అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడుతున్న మాటలు ఎవరైతే డిబేట్ ఛానల్ పైన కూడా మరి సమాచార శాఖ కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఆయన చూడండి, ఆయన యాంకర్ గారు మాట్లాడొద్దు అని రెచ్చగొట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయట్లేదు. అప్పటికప్పుడు లైవ్ ఆపాలా వాస్తవంగా, అవును ఆపేసి తప్పని చెప్పేసి అది మాత్రమే కాక ఆపకపోగా ఇది ఇప్పుడు అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు కదా, కేసు పెట్టి పోలీసులు తీసుకొచ్చిన తర్వాత సాక్షి ఇప్పుడు ఇవాళ చేసిన కథనం నేను ఇప్పుడు మీకు వినిపిస్తున్నా, ఒకసారి వినండి దయచేసి. తన ప్రభుత్వ వైఫల్యాలు హామీల అమలులో వెనకడుగుపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. పొరుగు రాష్ట్ర సీఎంగా ఉన్న తన శిష్యుడి ప్రభుత్వం అండతో మరింతగా రెచ్చిపోతోంది. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం తెలంగాణ సీఎంను విమర్శించారనే నెపంతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పై ఏపీలో కేసు పెట్టించి తెలంగాణకు వచ్చి పట్టుకుపోయేలా స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ఆదివారం చెప్పా పెట్టకుండా తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్ ను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆపై హైదరాబాద్ పురాణ హవేలీలోని టాస్క్ ఫోర్స్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అనంతరం బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా ఒక్క రోజులోనే 3 పోలీస్ స్టేషన్లు తిప్పి తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంలో కర్త కర్మ క్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనన్నది బహిరంగ రహస్యం. అది తిట్టిందేమో తెలంగాణ ముఖ్యమంత్రిని, కేసు పెట్టిందేమో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, అరెస్ట్ చేసిందేమో తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్ళి. దానికి అక్కడ ముఖ్యమంత్రి శిష్యుడు కాబట్టి తన శిష్యుడితో కుమ్మక్కయ్యి వైసీపీ ఆయన మహానాయకుడు అని ఇప్పుడు అరెస్ట్ అయిన ఆయన తన శిష్యుడిని అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేశాడని, పైగా ఒక రోజులోనే 3 స్టేషన్లు తిప్పారట. ఆయన ఒక రాత్రిలోనే 30 స్టేషన్లు తిప్పాడు కొంతమంది నాయకులు, జగన్మోహన్ రెడ్డి, అది వేరే విషయం. దీన్ని ఎట్లా లింక్ చేశారో చూడండి మానవతరాయ్ గారు. అదే ఇది కావాలని వీళ్ళు ప్రచారం చేసిందే, వాళ్ళిద్దరే ఇరు వర్గాలే ప్రచారం చేసి. ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నారు వీళ్ళు, అటు ఇటు. అంటే విద్వేషాలు ఏదో రకంగా రెచ్చగొట్టాలి, అంటే తప్పులు మాట్లాడిన దాన్ని వీడు తప్పు మాట్లాడిన దాన్ని ప్రచారం చేయట్లే. తప్పు మాట్లాడితే ఎవరు గతైనా ఇంతే, రేపు ఎవరైనా సరే ఇట్లా మాట్లాడితే ఇట్లా ఈ విధంగా చట్టం ప్రకారం. ఇప్పటికీ మా ఛానల్లో జరిగింది తప్పే, మా కార్యకర్త మా అధికార ప్రతినిధి మాట్లాడింది తప్పే అని పార్టీ అధికారికంగా ప్రకటించాల్సింది పోయి దాన్ని తగుదనమ్మాన్ని దాన్ని ఇంకా భుజాన వేసుకునే ఇది కల్చర్ నాయకుడుగా కీర్తిస్తున్నారు వాళ్ళు. అంతే మరి, ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని కించపరిచినటువంటి వ్యక్తిని ఆయన కీర్తిస్తున్నారు. ఎంత ఏం జర్నలిజం అర్థం కాని పరిస్థితి. జర్నలిజం కాదు ఇది, సాడిజం అంటారు దీన్ని వాస్తవం చెప్పాలంటే. వాళ్ళదేమో అధికార ప్రతినిధులు కాదు, వాళ్ళు సైకోలు. నిజంగా అధికార ప్రతినిధులు అంటే భాషా పటుత్వంతో లేకుంటే చమత్కారంతో అవతల వ్యక్తులను మాట్లాడకుండా చేయగలుగుతారు. అట్లా అంటే రానప్పుడు విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఏం చేస్తారు, ఈ విధంగానే కావాలని చెప్పేసి ఈ మాట్లాడుతుంటారు. కాబట్టి నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు, అది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొన్న కూడా సుమన్ మాట్లాడడం మేము అదే అన్నాం, చర్యలు తీసుకొని ఆయన పైన అన్నాం. పోలీసులు కేసు పెడతారు, అది వేరు, చట్ట ప్రకారం శిక్షించేది వేరు. పార్టీల పరంగా నైతిక విలువలపైన అనైతికంగా ప్రవర్తించే నాయకుల పైన, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తులపైన పార్టీల పరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో జనం చూడట్లేదా? చర్యలు తీసుకుంటున్నట్లయితే వెంటనే తీసుకున్నట్లయితే జమ్మడే జనం హర్షించే వాళ్లే. అవి లేవు, కాకుండా మళ్ళీ ఆయన కీర్తిస్తున్నారు, ఆయన చేసింది నిజమే. ఇంకో విషయం ఏంటంటే ఆయన బీసీ కాబట్టి ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. అంటే బీసీ అయినా నేను ఎస్సీ అయినా ఎవడైనా సరే ఇప్పుడు మీరు దళిత వర్గాలకు చెందిన నాయకుడు, మీరు నేను ఎస్సీని కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతా అంటే నడుస్తుందా? కుదరదు కదా.
అది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కొన్ని, అట్లా కూడా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. ఆ, కాబట్టి ఇవన్నీ కూడా చట్టం ఇవన్నీ పట్టించుకో దయచేసి. కాబట్టి ఈ విధంగా ఇంకొకటి ఈ విధంగా వ్యవహరించాలి. అనవసరంగా అనైతికంగా పోయి సంబంధం లేకుండా పోయి మాట్లాడి ఇవాళ ఇరుక్కుపోయింది ఏమవుతుంది, ఎవడొస్తారు చెప్పండి? చట్ట ప్రకారం కోర్టులో రిమాండ్ చేస్తుంది, చెంచల్ కూడా జైలుకి పోవాల్సిందే. కాబట్టి ఇట్లాంటిది కాదు. పార్టీలు కూడా పద్ధతి ప్రకారం అధికార ప్రతినిధి ఓడిపడితే వాడికి ఎవడు ఎక్కువ తిడితే వాడికి అధికార ప్రతినిధులు పోస్టులు ఇస్తున్నారు. అంటే వాడు విషయ పరిజ్ఞానం, భాషా అధికార ప్రతినిధి అంటే బహుశా అధికారం ఉందనుకుంటున్నారేమో. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ని తెలుగులో అధికార ప్రతినిధి అంటాం కదా, అంటే వీళ్ళకి ఏదో అధికారం ఉందనుకుంటున్నారు. పార్టీ పరంగా అధికారం, పార్టీ పరంగా ఏదైనా అంశాలపై చర్చించే అధికారం అంతే. అధికారం ఉన్నా లేకపోయినా అధికార ప్రతినిధి. కానీ అధికార ప్రతినిధి అనే పదాన్ని ఆసనం చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఏంటంటే ఆ తిండి భాష జొమాటో అలా ఆలోచన ఎవరికైనా వస్తుందండి? స్విగ్గీ జొమాటో తిండిపోతులు కూడా రాదు ఆలోచన ఆ భాష. వాళ్ళనే ఎందుకు అవమానించాలండి? ఇప్పుడు ఒకే ఒక తప్పు అంటే కాదు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారండి. డిగ్రీలు పీజీలు చేసే వాళ్ళు కూడా పాపం బతుకు తెరువు కోసం అవి చేసుకుంటూ చదువుకుంటున్నారు. అంటే అలాగని రేవంత్ రెడ్డి గారిని తిట్టడం ఒక తప్పు అయితే, వాళ్ళని వాడు వీడు అని స్విగ్గీ వాడు జొమాటో వాడు అని వాళ్ళని అనడం, అసలు వాళ్ళు ఈ పాటికి రోడ్డు ఎక్కాల్సింది. మరి ఎందుకు ఎక్కలేదు నాకు తెలియదు, కానీ నేను రెచ్చగొట్టట్లేదు, చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రైట్, కిరణ్ రాయల్ గారు, ఇప్పుడు దీన్ని కూడా మీ ప్రభుత్వానికే లింక్ పెట్టారు సాక్షి వారు. సోకాల్డ్ సాక్షి వారు వైసీపీ వారు కలిసి, అంటే వైసీపీ వాళ్ళదేలే కానీ ఇది ప్రభుత్వము తమ శిష్యుడైన తెలంగాణ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డు పెట్టుకొని కొత్త కుట్రకు తెరలేపారంట. సార్ మీరు టెలికాస్ట్ చేయకముందే చెప్పాను నేను. అవును, ఇందాక అన్నావులే, కరెక్ట్. వాళ్ళు 10 నిమిషాల్లో చంద్రబాబు గారి దర్శకత్వంలో జరిగింది ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఒక తమాషా ఏమంటే, ఆ ఇంటర్వ్యూ చేసింది సాక్షి హైదరాబాద్ లో ఉంటుంది, తెలంగాణలో. అవును, మాట్లాడేది కూడా నాకు తెలిసి తెలంగాణలో అనుకుంటా, ఆ స్టూడియోలో కూర్చొని మాట్లాడినాడు. అవునవును, అక్కడ మాట్లాడుకొని అక్కడ ముఖ్యమంత్రిని తిట్టి అక్కడ వాళ్ళు కేసు పెడితే మాకే సంబంధం సార్? చూడండి, అక్కడే తిట్టాడు, అక్కడ ముఖ్యమంత్రిని తిట్టాడు, అక్కడ కూర్చొని మాట్లాడు. నడి రోడ్డు జూబిలీస్ నడి రోడ్డు సాక్షి ఆఫీస్, పెద్ద బిల్డింగ్ 5 స్టార్ హోటల్ లాంటి ఆఫీస్ కట్టుకొని ఆ ఆఫీస్ లో కూర్చోబెట్టి అక్కడ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి తిట్టించింది కాకుండా వాళ్ళు కేసు పెడితే ఇప్పుడు దానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం సార్? ఇందాకే చెప్పాను, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పా, మీరు టెలికాస్ట్ చేశారు. ఇక్కడ పరిస్థితి అలా ఉంది సార్. ఇక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా తెలంగాణ మీద కొడతారు, తెలంగాణలో ఏం జరిగినా ఆంధ్ర మీద వేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మన అన్నున్నాడు, పృథ్వీ అని ఉన్నాడు, అన్నట్టు నాకు పరిచయం ఉంది. ఆ రోజు ఇప్పుడు అన్నారు ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని తిప్పుతున్నారు, జనసేన వాళ్ళు మమ్మల్ని తిప్పుతున్నారు అంటే మాకు అంత అవసరం లేదు, బేసిక్ గా మనకు అవసరం లేదు. ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు నాగేశ్వరరావు గారు చేసినప్పుడు అప్పుడు వీళ్ళు తీసుకున్న స్టాండ్ నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలతో ఇక్కడ ఆంధ్రాలో ఆయనకున్న కరిష్మా గారికి మా డిప్యూటీ సీఎం కాబట్టి మా నాయకులు మీరు ఇలా మాట్లాడతారని చెప్పి రియాక్ట్ అవుతారు. అంటే ఫస్ట్ మీరు అక్కడ మాట్లాడుకుని ఉంటే మేము రియాక్ట్ అవ్వడం కాదు, మేము కూడా ఇంకొన్ని విమర్శించే అవసరం ఫర్గెట్ అబౌట్ దట్. ఇక అయిపోయింది, దాని గతం తవ్వుకొని ఇది చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇక మీదట అలాంటి మీ సైడ్ గారు భర్త కొట్టినందుకు కాదు, తోటి కూడలు చూసి పక్కు నవ్వినందుకు వచ్చింది తంట అన్నట్టు. ఏదైనా కానీ గతం తవ్వుకోవడం వల్ల ప్రయోజనం లేదు కిరణ్. ఇప్పుడు ఇక నుంచి మీ సైడ్ నుంచి అటువంటివి ఉండకూడదు, ఇటు సైడ్ నుంచి కూడా అలాంటివి ఉండకూడదు అని పృథ్వీ కానీ లేకపోతే ఆయన సహచరులు కానీ మా తెలిసిన ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళైనా అలాంటివి ఉండకుండా చూడాలని నా రిక్వెస్ట్. ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా బోత్ సైడ్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ బ్రదర్స్. తెలుగు వారందరూ అన్నదమ్ములే, అక్కజెల్లెళ్ళే. రాష్ట్రాలు వేరు అనుకున్నదే కదా, ఉద్యమ సమయంలో అనుకున్నదే కదా, అలాగే ఉంటే అయిపోద్ది. ఎక్కడన్నా అభిప్రాయ భేదాలంటే విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు. నీళ్ళ విషయంలో కానీ లేకపోతే ఇంకేదన్నా విషయాల్లో కానీ విమర్శలు చేసుకోండి, నిలదీయండి, ప్రశ్నించండి, తర్వాత కోర్టులో కేసులు వేసుకోండి, కేంద్రం దగ్గర పరిగెత్తి పోరాడండి, రాష్ట్రాలకు కావాల్సిన హక్కులు సాధించుకో, అది వేరు. కానీ ఇది ఎక్కడ ఇది రైట్. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఎందుకో కాశీం గారు తీసుకుంటా పృథ్వీ గారు తీసుకుంటా ఒకసారి కాశీం గారిని అడిగి, కాశీం గారు అసలు రౌండ్ టేబుల్స్ దీని మీద జరగాలేమో ఇక్కడ నుంచి కొద్ది రోజుల పాటు, కొంతకాలం, నిజమేనండి. సభ్య సమాజం కోసం. ఎస్, ఇప్పుడు మనం బయట మాట్లాడకుండా ఉంటే ఇక చెల్లిపోతుందిలే, ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని రాజకీయ నాయకత్వం అనుకునే ప్రమాదం ఉంది గనక మనము ఇట్లాంటి విషయాల మీద నిరంతరము
మీడియా ఛానల్స్ లో కావచ్చు, లేకపోతే బయట మేధో చర్చలు కావచ్చు, వీటన్నిటి మూలంగా ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉన్నది. Correct. అంటే నాయకుల మీద, అంటే ఇది సమాజము చూస్తూ ఊరుకోదు, వీళ్ళు ప్రశ్నిస్తారు మనల్ని అని అనుకున్నప్పుడు మాత్రమే వారి భాషను మార్చుకుంటారని నేను అనుకుంటున్నా. ఆ క్రమంలో ప్రయత్నం చేయాలి. దానితో పాటు ఇప్పుడు భాషా సంస్కారం నేర్పడానికి ఒక ప్రాతిపాదిక ఉంటుందండి. ఎప్పుడైనా కూడా పిల్లలకి, ఇప్పుడు మనం అందరం చిన్నప్పుడు పెదబాల శిక్ష చదువుకున్న వాళ్ళము, లేకపోతే పద్యాలు, అవును. లేకపోతే సాహిత్యము, అసలు ఇవన్నీ లేదుగా పెద్దవాళ్ళ చదువుకొని శిక్ష. చదువుకొని ఆ భాషతో ఇవాళ మీరు మీడియాలో పనిచేస్తున్నారు, నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నారు, ఇంకొక దగ్గర పనిచేస్తూ ఉంటారు. కాదు. కానీ ఇవాళ జనరేషన్ కి ఏంటంటే అసలు సాహిత్యం బోధించటం అనేదే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి పట్టింపు లేని విషయంగా మారిపోయింది. అవును. భాష బోధించడమే పట్టింపు లేని విషయంగా మారిపోయింది. మొన్నటికి మొన్న తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు ఒక రిపోర్ట్ ఇస్తూ, ఆ రిపోర్ట్ లో ఏమన్నారంటే 3వ తరగతి 5వ తరగతి కంప్లీట్ చేసిన ఒక విద్యార్థి 2వ తరగతి టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ అండ్ తెలుగు టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు అని ఆయన రిపోర్ట్ లో రాశాడు. 10వ తరగతి అంటే 100 మంది విద్యార్థులు 5వ తరగతి పాస్ అయితే అందులో కేవలం 6 మాత్రమే టెక్స్ట్ బుక్ చదవగలుగుతున్నారు. అంటే 94 మంది చదవటం లేదని అర్థం. అంటే ఈ విషయం మీద దృష్టి పెట్టకుండా విలువలు నేర్పించే విధానం మీద, తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అని ప్రొఫెసర్ రజనీ కొఠారి గారు 1964లో చెప్పిన మాట, ఈ తరగతి గదిలో నిర్మాణం చేసే పద్ధతిని 2 తెలుగు రాష్ట్రాలు వదిలేసేయండి. కనుక భాష విషయంలో ఒక కర్ణాటక, ఒక తమిళనాడు, ఒక కేరళ ఉన్నట్లుగా మన రాష్ట్రాలకి భాషా విధానం లేదు. ఈ భాషా విధానం లేకపోవటం మూలంగా డిగ్రీలో, ఇంటర్మీడియట్ లో తెలుగు బోధించడం అంటే ఎట్లా ఉందంటే, ఒక 6 నెలలు లేదా 8 నెలలు చెప్పవలసిన పాఠ్యాంశాలని కేవలం 2 నెలల్లో ఒక 60,000 రూపాయలు లెక్చరర్ చేతిలో పెట్టి 2 నెలలు బోధించి పంపించేస్తున్నారు. స్కూల్ లెవెల్లో అసలు పాఠ్యాంశాలను బోధించడానికి ప్రైమరీ స్టేజ్ లో విద్యార్థికి అక్షరాలు నేర్పిస్తాం గనక అక్కడ టీచరే ఉండట్లేదు భాషలు నేర్పించడానికి. అందుకే ఎప్పుడైతే మనము కావ్యాలని, ఇతిహాసాలని, పురాణాలని, భాషని, లేదా ప్రజలు మాట్లాడుతున్న జానపద భాషని విద్యార్థులకు నేర్పిస్తామో, ఇది కదా అసలైన భాష అని ఆ భాషలోకి మన సమాజం, మన పిల్లలు, మన భవిష్యత్తు తరం వెళ్ళే అవకాశం ఉంటుంది. గనక మనమైతే కొంత ఆలోచిస్తున్న వాళ్ళుగా, సమాజం పట్ల తపన ఉన్న వాళ్ళుగా, సంస్కారంగా ఉండాలి సమాజము, మనుషులు సంస్కారంగా మాట్లాడాలి అని అనుకుంటున్న వాళ్ళుగా ఈ చర్చని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నా. రాజకీయ నాయకుల మీద పౌర సమాజపు ఒత్తిడి నిరంతరం ఉండాలి, పెరగాలి. ఆ పెరగాలంటే మనం సెన్సిటైజ్ చేయాలి. ఆ చేయడానికి కావలసిన ప్రాతిపాదిక ఇలాంటి బాధ్యత కలిగిన, సామాజిక బాధ్యత కలిగిన ఏబిఎన్ లాంటి ఛానల్ పూనుకోవాలని, కనీసము 15 రోజులకు ఒక చర్చ ఇలాంటి విషయాల కాసిం గారు, నా ఇంటెన్షన్ కూడా అదే. ఇది నిజానికి రేవంత్ రెడ్డి గారి మీద జరిగిన దీన్ని ప్రస్తావిస్తూనే ఈ కంక్లూజన్ ఇటువైపు రావాలి అనే ఒక దీంతోనే వచ్చాను. మీరు మంచి సూచన చేశారు. అది పృథ్వీ గారు, నిజానికి ఓకే, ఇప్పుడు ఇప్పటిదాకా ఏం జరిగింది ఇవన్నీ చరిత్రలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో చూస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. కానీ ఇటువంటి సమస్యల మీద, ఈ భాషాపరమైన అంశం మీద, పర్టికులర్గా పొలిటికల్ లీడర్స్ వాడుతున్న భాష కానీ, లేదా కొంతమంది వాడుతున్న భాష కానీ, మేధావులు రౌండ్ టేబుల్స్ ఇటువంటి వాటి మీద పెట్టాలేమో. నాకెందుకో అనిపిస్తుంది అసలు లైక్ మైండెడ్ అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా కలిసి రౌండ్ టేబుల్స్ పెడితే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే అక్కడ పౌర సమాజము స్పందించాలి, ఇక్కడ పౌర సమాజం కూడా స్పందించాలి కదా. ఏమంటారు పృథ్వీ గారు? లీడ్ తీసుకోవచ్చు ఎవరైనా, కాసిం గారు లాంటి వారు, మీలాంటి వారు ఎవరైనా లీడ్ తీసుకొని ఇటువంటి వాటికి ఇనిషియేట్ చేస్తే బాగుంటుందేమో. మాలాంటి వాళ్ళం ఎలాగూ ఉంటాం. నాకు అసలు లాస్ట్ ఒక 10 days నుంచి దీని మీద చాలా అసలు నాకు తర్జన భర్జన అవుతుంది. ఏంది ఇదంతా, ఎటుపోతుంది? అటు సైడ్ కవులు, ఇటు సైడ్ కవులు, అటు సైడ్ సాహిత్యము, ఇటు సైడ్ సాహిత్యము, కొంత ఎక్కువ తక్కువ అటు ఇటు ఉండొచ్చు, పోరాటాలు కొన్ని ఇటు సైడ్ ఎక్కువ ఉండొచ్చు, అటు తక్కువ ఉండొచ్చు, వేరే విషయం.
కానీ ఇదంతా పక్కకు పోయి ఈ కొత్త కల్చర్ ఏందనేది నాకు అసలు అంతరం పడతలేదు. నిజంగా కూడా దీని మీద నేను బాగా ఆలోచిస్తున్నా, కొంతమందితో నేను మాట్లాడుతున్నా కూడా. యాక్చువల్గా అసలు ఏంది, దీని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. బాగా మంచిగా ఏంటంటే మంచి చర్చ, మంచి వాతావరణంలో జరగాలి. రాజకీయపరమైన చర్చలు అద్భుతంగా జరగాలి. ఇట్లా భాషతోటి ఇప్పుడు మన దగ్గర సబ్జెక్ట్ లేకుండా బూతుల సైడ్ పోతారనే ఇది నిజంగా పృథ్వీ గారు మంచి వాడు. ఇది సబ్జెక్టు లేనోడే పనికిమాలిన భాష వైపు సైడ్ పోతాడు. కరెక్ట్, అంతే కదా. అవును. సో సబ్జెక్ట్ ఉంటే 100 గంటలు కాదు 1000 గంటలు కొట్లాడదాం. మనం ఆడికి పోతామా, ఆడికెళ్ళి ఇక్కడికి వస్తామా, ఒక్క దాడి కూడా జరగలే, ఏం జరగలే, తరిమి కొట్టిరని భాష మాట్లాడితే దాని మీద చర్చ చేద్దాం. ఎవరిని తరిమిండ్రు, ఇండియా పాకిస్తాన్ లెక్క విడిపోయిందని. కొన్ని గాయాలు తలుగుతాయి. ఇప్పుడు మీరు అన్నారు గతం మర్చిపోని, గతం గత కాదు, గతం ఉండదు. కొన్ని ఎట్లుంటాయి అంటే మన అమ్మలను తిట్టిన తర్వాత ఎక్కడో దగ్గర మనసులో ఉంటది కదా. ఇప్పుడు నువ్వు ఇండియా పాకిస్తాన్ ఎట్లా జరిగిందో అట్లా విభజించిండ్రు అని ఒక బీజేపీ ఎంపీ మాట్లాడతారు. అక్కడోళ్ళు కూడా అనాలి, ఇక్కడోళ్ళు కూడా అనాలి. ఎట్లా జరిగింది? ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు ఆడోళ్లను మనోళ్లను బొచ్చడు మందిని రేపులు చేసిరు, అక్కడనే పెట్టుకున్నారు, చంపినరు. లారీలలో వస్తుంటే ఇక్కడ ఊచకోతలు కోసిరు కదా వాళ్ళు. సో ఆ అనుభవాలను ఇక్కడ జరిగినాయి, మనకు జరగలే కదా. కాబట్టి కొంతమందికి ఉండొచ్చు అక్కడ ఇక్కడ, కానీ ఒక్క ఉదంతం కూడా జరగలే కదా. రేపులు జరిగినాయి, పెట్టుకునే ఉన్నాయి. కానీ ఇట్లా జరగలే కదా. జరిగినప్పుడు ఇటువంటి జరగలే కదా. విడిపోయినాక జరుగుతుంటాయి, మనుషులు ఎక్కడున్నా జరుగుతూనే ఉంటాయి, అంతే కదా. కానీ ఈ పర్టికులర్ అంశం తీసుకొని ప్రతిసారి దాని మీద మాట్లాడుకుంటూ, ఇంకోటి కూడా నాయకులు మాట్లాడేటప్పుడు కొన్ని ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు నేను అధికార ప్రతినిధి ఎవరో వారు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మీరు డైరెక్ట్ గా ప్రాంతీయవాదం, ఉగ్రవాదం అంటే భారతదేశమే అంత బొచ్చడి చర్చ జరిగింది. ఇప్పటికే విభిన్న సంస్థానాలు అన్ని కలిపి డిఫరెంట్ కల్చర్స్, సంస్కృతి, సాంప్రదాయాలు, భాష, యాసలు అవన్నీ కలుపుతూనే ఒక భారతదేశం అయింది కదా. ఎవరిది వాళ్ళు గౌరవిస్తేనే, నీ వ్యక్తిత్వాన్ని నేను గౌరవించాలి, నా వ్యక్తిత్వాన్ని మీరు గౌరవించాలి. అట్లా అగౌరవపరిచినప్పుడే ఇది డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అట్లా మీరు అంత పెయిన్ఫుల్ వర్డ్స్, దిష్టి బొమ్మలు అనే పదాలు వాడు, నేను చెప్తున్నా వాటి మీద చర్య జరగాలి. అట్లా మాడద్దు కదా. అది ఎక్కడ భాష పోనీ, ఇక్కడ ప్రాంతంలో ఎవరు మాట్లాడినా, అక్కడ మీద ఎవరు మాట్లాడినా, పక్కింటి మీద మాట్లాడినా తప్పే అవుతుంది కదా. ఇప్పుడు మన మీద మాట్లాడిన, మన సంస్కృతి మీద, మన కల్చర్ మీద, లేకపోతే వీటి మీద వాళ్ళ కల్చర్ మీద, వాటి మీద మాట్లాడిన రెండూ తప్పే. కాబట్టి 100% రెండు వర్గాలు కాదని అంటలేం, కానీ రెండు వర్గాలు అంటే ఇవి వర్గాలు. ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి రాజకీయ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇది మాట్లాడినాక ఇంకెవరితో చెప్పుకోవాలి, కంచె చైన్ వేసినట్టు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, అది పర్పస్ వేరేనా? పర్పస్ ఉండదు, కాసిం గారికి ఆ పర్పస్ ఉండదు. ఒకవేళ ఉంటే గిట్ట కింద ప్యానెల్లో ఉన్న రెండు కింద బాక్సుల్లో ఉన్న ఇద్దరికి పర్పస్ ఉండొచ్చు, పొలిటికల్ పర్పస్లు. ఏదో జనసేన కానీ కాంగ్రెస్ పొలిటికల్ పర్పస్ ఉన్న వాళ్ళు కూడా అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రుడు మానవతరాయ్ మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు? సుమన్ మాట్లాడిండు కాబట్టి ఏంది రేళ్లను నలగబెట్టాలా, అంటు పెట్టాలి, భాష మాట్లాడి తీసుకుపోయాలి. 100% కరెక్ట్, ఒప్పుకుంటా. కానీ ఆ పక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన డైరెక్ట్ గా చెప్పిండు ఏంది, అదే ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి మా దగ్గర కూడా పైల్వాన్లు ఉంటారు, మాకన్ సింగ్ ను వదిలిపెడితే ఒక్కొక్కరిని సంగతి చూసుకుంటాడని అంటాడు. ఆయన అది ఆ జోష్లోకి వచ్చి బహిరంగ సభలో ఉండి ఒక్కొక్కరిని మాకు అడ్డం వచ్చిన ఒక్కొక్కరిని నరుకుతా అంటాడు. మరి అతని మీద కూడా కేసు ఉండాలి, ఆయన కూడా పోయి బొక్కలు ఉండాలి కదా. ఇంకొకటి చెప్తున్నా, ఇది కూడా జరగాల్సిందే, జనం లోపల ఉంది ఇది. ఇంకొకటి, ఇప్పుడు ఈ కేసు గురించి వచ్చింది, బరాబర్ ముఖ్యమంత్రిని అన్నోన్ని తీసుకోవాలి, లోపడేయాలి పక్క. కానీ మొన్న ఆంధ్ర పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి, అదే కేవీఆర్ ఇంటికాడికి వచ్చి, మీరు ప్రాపర్ ఛానల్లో రాండి, మీరు కేసు పెట్టుడే అది తప్పుడు కేసు అని చెప్పి నేను బహిరంగంగా ఓపెన్ గా చెప్పినా, ఉన్నది ఆ రికార్డు ఉంది, అది మీరు కూడా చూడండి, ప్లే చేయండి, మీరు కూడా చూడండి, మీరు చూసుంటారు కావచ్చు, నాకు తెలియదు. కానీ అది ఆనందాన్ని అన్నట్టు పెట్టి ఓకే అదంతా పక్కకు పడేస్తే, అరెస్ట్ చేసే విధానంలో ఒక ఆడబిడ్డను నువ్వు లోకల్ పోలీసు, లోకల్ కానిస్టేబుల్ ఆడలు నువ్వు తీసుకొచ్చుకోవాలి కదా. తీసుకురాకుండా డైరెక్ట్ నడుము మీద చేయి పెట్టి ఇట్లా గుంజితే మేము పోయినాం, ఉమెన్స్ కమిషన్ దగ్గర కూడా పోయినాం. తెలంగాణ ఆడబిడ్డ మీరు చూసారు కదా. సో అట్లా పట్టినప్పుడు దాని మీద ఇమీడియట్ యాక్షన్ ఉండాలి కదా. మరి ఇక్కడ పోలీసులు సీఎం తీసుకొచ్చి ఉండాలి, తర్వాత ఇది ఉండాలి, అది ఉండాలి, రెండు ఇది ఉండాలి, అది ఉండాలి. తర్వాత కూడా నాకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న పృథ్వీ మీకు కూడా, ఎందుకంటే మీరు జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాబట్టి కొంతకాలం ఛానల్ కూడా నడిపారు కదా. నాకేమనిపిస్తుందంటే ప్రతి వాళ్ళు జర్నలిస్టులు అయిపోయారు, ప్రతి వాళ్ళు జర్నలిజం. అరే దానికి కొన్ని ఇవి ఉన్నాయి కదా, నామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్టు, ఓకే. కానీ యూట్యూబ్ ఉన్న ప్రతి వాళ్ళు జర్నలిస్ట్ అంటే అదే రోజు
అదే రోజు ఇప్పుడు మీరన్న కేవీఆర్ అరెస్ట్ టైంలోనే ఒక పోలీస్ ఆయనను ఒక ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. పోలీస్ ఆయన అడిగాడు మీరెవరు అని, నేను జర్నలిస్ట్ అన్నాడు. కార్డు చూపిండి అన్నాడు ఆయన. యూట్యూబ్లో చూసుకోండి అంటున్నాడు. సి హౌ ఫన్నీ ఇట్ వాజ్. సార్ నేను అనేది ఏంటంటే కొన్ని ఇటువంటివి కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి బరాబర్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ప్లీజ్. అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఉన్న మాట మాట్లాడుకుందాం, ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాం కదా. గ్రౌండ్ లో ఉన్న ఇష్యూస్ ను తీసుకొస్తేందుకు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వస్తలేవు. ఎందుకు యూట్యూబ్స్ వస్తున్నాయి బయటికి చెప్పండి. ఇప్పుడు మేము బడులల్లో సౌలతులు లేవు, పోతున్నాం, విజిట్ చేస్తున్నాం. నేను ఉస్మాన్ యూనివర్సిటీకి పోతే ట్యాంక్లో పోయి ఇట్లా తీస్తే ఇంత పొడుగు పాకురు వచ్చింది. ఏ ఛానల్ రాలేదు. ఇప్పుడు జర్నలిస్ట్లే నో డౌట్ మీరు వస్తారా? ఎందుకు రారు? మా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, ఫీల్డ్ లో ఉన్నారు. అయితే అన్ని సమస్యలు మా దృష్టికి రావాలి. నేనే కదా అయితే నేను మీకు ఓకే, ఇప్పుడు నేను ఇప్పటి నుంచి మీకే డైరెక్ట్ పెడతా. మేము పోతాం మీకు వచ్చా, మీ కెమెరా కూడా వచ్చి ఆ ఇష్యూస్ కవర్ చేసిన కెమెరా వస్తుంది, ఆ ఇష్యూని మేము కవర్ చేస్తాం. అదే అందులో సందేహమే లేదు. నేను మీకే పెడతా. కాకపోతే జర్నలిజం కి కొన్ని గుర్తింపులు ఉంటాయి. ఆ గుర్తింపులు ఉన్న వాళ్ళు లేకపోతే వర్కింగ్ జర్నలిస్టులు ఇది కానీ అది దాంట్లో మనం చాలా చర్చించుకోవాల్సిన చాలా ఉన్నాయి. అది కొన్ని మాట్లాడాలు ఉంటాయి. అయితే ఇప్పుడు టాపిక్ అది కాదు. ఎనీవే ఇప్పుడు టాపిక్ అది కాదు. అయినాగా నేను ఏమంటున్నా అంటే మీరు యూట్యూబర్స్ అన్నారు కాబట్టి ఇటువంటి ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ జనం లోపలికి పోయేటందుకని వాళ్ళు వస్తున్నాయి. చూడకపోతే అవి బంద్ అవుతాయి కదా. అవి చూస్తున్నారు కాబట్టి అవి నడుస్తున్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఇది ఇందాకే చెప్పాలనుకున్నా, ఈ యూట్యూబో లేదా డిజిటల్ మీడియాలోనో ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎటువంటి వాటికి ఇగో ఈ బూతులు, ఈ సంస్కృతికి. ఎందుకంటే వీటికి వ్యూయర్స్ ఎక్కువ వస్తున్నాయి, వ్యూయర్షిప్ ఎక్కువ వస్తుంది. చూసేవాళ్ళు కూడా ఇవి ఎక్కువ బాగా ఇష్టపడుతున్నారు. భలే తిట్టాడు కదా అన్నారు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దాన్ని తక్కువ చూస్తారు. అదే వాడు వీడిని ఆ భాష ఎందుకులే కానీ అవి మాట్లాడితే ఎక్కువ చూస్తాం, ఎంకరేజ్ చేస్తాం. పొలిటికల్ పార్టీలలో అఫీషియల్ హ్యాండిల్స్ టిఆర్ఎస్ కండువాలేసి రఘుబొమ్మన్ టిఆర్ఎస్ కండువా. అసలు నేను 2 ఫస్ట్ నుంచి చాలా జరిగాయి, భయంకరంగా ఉన్నాయి కదా. మరి అవన్నీ పోవాలి కదా. పోవాలంటే ఎక్కడో దగ్గర. అందుకనే వాటి మీద రౌండ్ టేబుల్స్ పెట్టండి అంటున్నా నేను. అందరూ ఇనిషియేట్ చేయండి, మంచిదే కదా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది భారత రాజ్యాంగ ప్రకారం, కానీ బూత్ ప్రకటన స్వేచ్ఛ ఉండదు. ఆ విధంగా చేస్తే చట్ట ప్రకారం అంతే. అందుకే ఇవాళ ఏపీలో జరుగుతున్నా కూడా అదే. రావణ్ అనే అతని అరెస్ట్ విషయంలో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, దానికి ఉండే పరిధులు దాటితే ఏ స్వేచ్ఛ ఉండదు. దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ప్రతి దానికి ఉన్నట్టే దానికి ఉంటాయి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ